హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులు వనసీమయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే సంఘ సభ్యులైనటువంటి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సర ఆరంభ దినాల్లో మొదటి నెలలో మీ అందరినీ కలుసుకుని మీ అందరితో కలిసి ప్రభువుని స్తుతించను దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత. మరొకసారి మీకు అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సమయంలో మరి సమయం ఎక్కువ తీసుకోకుండా కొన్ని విషయాలు నేను ముందుస్తాను. నా యొక్క రక్షణ సాక్ష్యము, అలాగే పరిచర్యకు ప్రభువు పిలుచుకున్న విధానం, ప్రస్తుతము దేవుని కృపలో బాధపడుతున్నటువంటి విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇవన్నీ కూడా మీ ముందు ఉంచడానికి గల కారణాలు ఒకటే. ఏ విధం చేతనైనా సరే దేవుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత, ఆయన మనను ఎందుకొరకు రక్షించుకున్నాడో ఆ కార్యం మన ద్వారా జరగాలని, అలాగే మనం చేస్తున్నటువంటి ఆ పని ఇంకా ప్రభావితంతో చేయాలని, ఒకవేళ చేయవలసినటువంటి పని చేయలేకపోతే ఇకనైనా ప్రారంభించాలనేటువంటి ఈ యొక్క రెండు ఉద్దేశాలు కలిగి మాత్రమే నేను మీ ముందు ఉంచుతున్నాను. ఓకే, అంతకు మించి వేరే ఇంకేమీ మీరు ఆలోచించకండి. ఎందుకు చెప్తున్నానో అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని వినండి. ఓకే, ఒక వాక్యం మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఆమేన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినం, ఈ ఆదివార దినము, మా కొరకు మరణించి తిరిగి లేచిన ఈ దినము నీ సన్నిధిలో గడుపుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి లేఖనం ద్వారా ప్రభువా తండ్రి, నాతో మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. మా తలంపులు, మా ఆలోచనలు తప్పుదోవ పట్టించే దురాత్మ శక్తులను, వాని కుయుక్తులను యేసు శక్తి గల నామములో బంధిస్తూ లయపరుస్తూ దూరంగా పారదోలుచున్నాము తండ్రి. మా తలంపులు, మా హృదయములను నీ పరిశుద్ధ రక్తంతో ముద్రించుకుంటూ అల్పుడను అయోగ్యుడనైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొని నాతో మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునాక. ప్రభునందు నాకు ప్రియమైన వాళ్ళారా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు కలిగి ఉన్నటువంటి రెండు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, మనుషులందరూ రక్షణ పొందడం. రెండవది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండడం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే నథింగ్ బట్ యోహాను సువార్త 17:17 కనుక మీరు చదివినట్లయితే వాక్యం కదా. సత్యం అనగా వాక్యం అని ఉంటుంది. కాబట్టి ఒకటి, మనుషులందరూ రక్షణ పొందాలి. రెండవది, దేవుని సత్యం అనబడిన ఆ వాక్యములో దినదినము అనుభవ జ్ఞానం కలిగి, అనగా ఆ వాక్య సారాంశాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం జీవిస్తూ క్రీస్తు యొక్క స్వరూపంలోనికి, లేకపోతే ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఉండడం. ఇది దేవుని ఈ భూమి మీద కోరుకుంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు. మరి ఆ మొదట చెప్పబడినటువంటి విషయంలో మనుషులందరూ రక్షణ పొంది అనేటువంటి మాట ఉంది కదా. మరి ప్రభు కృపను బట్టి నేను కూడా ఆ రక్షణ భాగ్యంలోనికి వచ్చేయడానికి నాకు అవకాశం దొరికింది, ఆ ధన్యత నాకు దొరికింది. ఎందుకంటే నేను క్రైస్తవేతర కుటుంబంలో పుట్టినటువంటి వాడను. నాకు 23 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా యేసు ప్రభు వారి గురించి నేను వినలేదు, నాకెవరు చెప్పలేదు. ఓకే, అయితే దేవుడు తన వాక్యంలో రాయించబడినట్లుగా, నీవు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పబడినట్లు, జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకుంటుని అని చెప్పబడినటువంటి ఆ లేఖన భాగము
నా జీవితంలో కూడా ఆయన నెరవేర్చాడు. మరి నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2001 2003 ఇది ఇంటర్మీడియట్ పీరియడ్ నాది. ఆ సమయం అయిపోయిన తర్వాత నాకు ఒక సబ్జెక్ట్ బ్యాంక్ లాగా ఉండింది. అందువల్ల అది ఎగ్జామ్ రాయడానికి దాదాపుగా ఆల్మోస్ట్ 1 year గ్యాప్ ఉండేది ఆ దినాలు. మరి ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదు. ఎందుకంటే నేను హైదరాబాద్ విడిచిపెట్టి దాదాపు 13 సంవత్సరాలు, ఇది 13వ సంవత్సరం. సో అలాగా ఖాళీగా ఉండడం ఎందుకని మరి ఆ హ్యాబిట్స్ అనేటువంటి ప్రాంతంలో ఎన్టీఆర్ గారి ఇల్లుకు ఎదురుగానే హోమియోపతి కంపెనీ ఒకటి ఉంది. అందులో డైలీ వేజ్ లేబర్గా పనిచేస్తూ నేను మా ఇంట్లో మా అమ్మకు కాస్త హెల్ప్ చేస్తూ మిగతా డబ్బులు నా దగ్గర ఉంచుకొని స్నేహితులతో అలాగా ఆనందిస్తున్నటువంటి దినాలు. అలాంటి ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు ఈ మేస్త్రి పని కాంట్రాక్ట్ చేస్తూ డబ్బు సంపాదించి ఆ డబ్బులు తీసుకొని 2 నెలలు పనిచేస్తే మరో 2 నెలలు ఇంటికి రాకపోయేవాడు. ఎందుకంటే ఎవరో తన హృదయంలో నాటిన విత్తనం ఏంటంటే ఈ ఇంత నువ్వు చెమట వచ్చి కష్టపడి ఎంతకాలం కష్టపడతావు, వచ్చేది ఏమి పెద్ద ఆదాయం లేదు, నీ పిల్లలు మంచి ఇళ్లలో ఉండాలి, నీవు వాళ్ళు కార్లలో తిరగాలి, మంచి జీవితం జీవించాలంటే కొన్ని వనమూలికలు దొరుకుతాయి, లేకపోతే గుప్త నిధులని దొరుకుతాయి. వాటిని కనుక తీసుకొస్తే లక్షలు కోట్లు నీకు వస్తాయి. కనుక ఈ కష్టపడి జీవితకాలం అంతా చెమట కష్టపడడం వల్ల ఉపయోగం ఉండదు. కనుక ఇలాగ చేయమని ఎవరో చెప్తే మా నాన్న అలాగ 2 నెలలు ఇంటికి వచ్చేటువంటి వాడు కాదు. చాలా సార్లు నేను న్యూస్ పేపర్స్ చూస్తున్నప్పుడు చదివినప్పుడు గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం అని ఇలాంటివి చదివినప్పుడల్లా నేను చాలా బాధపడుతూ ఉండేటువంటి వాడిని. ఎందుకంటే 2 నెలలు రాకపోయేవాడు. వచ్చినప్పుడు ఇంకా ఇలాగా ఈ విషయంలో నాకు మా నాన్నకి తగాదా జరిగేది. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు అంటే అప్పుడు చెప్పిన సంగతి ఇదన్నమాట. నా పిల్లలు బైకుల మీద తిరగాలని, మంచి ఇళ్లలో ఉండాలని, కార్లలో తిరగాలని నాకు ఉండదురా అని నన్ను ఇది చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే నాన్న నీవు కష్టపడింది తీసుకొచ్చి ఈ ఇంట్లో ఇవ్వగలిగితే చాలు, మనకు అవన్నీ ఇప్పుడు అంత అవసరం లేదు అనేటువంటి విషయంలో నాకు మా నాన్నకి చాలా వాగ్వాదం జరిగింది. ఇంకా ఇది ఇలాగే కొనసాగితే కనుక కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుందని నేను ఆలోచించి నేను ఇంట్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ ఉద్యోగం కూడా వదిలేసి ఎల్బీ నగర్ లోపలికి ఒక ప్రాంతం బైరామన్ కూడా అని ఉంటుంది, అక్కడ అవేర్ హాస్పిటల్స్ అని అప్పుడు ఉండేది, ఇప్పుడు గ్లోబల్ వాళ్ళు దాన్ని నడిపిస్తున్నారు. దాంట్లో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గా కుదిరాను. సో అలాగా చేస్తూ అక్కడే నా ఫ్రెండ్స్ తో మొత్తం మేము 5 మంది బ్యాచిలర్స్ ఉండేవాళ్ళం. నేను ఆ రూమ్ లో ఉంటూ అక్కడ ఉద్యోగం చేస్తూ ఎక్కువగా నైట్ డ్యూటీస్ నేను చేసేవాడిని. ఎందుకంటే డే టైంలో నాకు కంప్యూటర్ నేర్చుకోవడం, అలాగే ఈ టైపింగ్ నేర్చుకోవడం, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, అలాగే ఈ ఓపెన్ యూనివర్సిటీలో కరెస్పాండెన్స్ డిగ్రీ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ పని చేస్తున్నటువంటి గ్యాప్లో డబ్బులు సంపాదిస్తున్నటువంటి ప్రాసెస్లో ఎక్కువగా చదువుకోవాలనేటువంటి ఆసక్తి చచ్చిపోయింది, ఫ్రెండ్స్ ఇదంతా కలిసి. సో ఆ పరిస్థితుల్లో మరి నైట్ డ్యూటీస్ చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఇంటర్కమ్ ఫోన్లు ఉంటాయి, ఆ డాక్టర్స్తో నర్సెస్తో వీళ్ళందరితో మాట్లాడి ఇదంతా చూసుకోవాలి. కాబట్టి అలాగా ఒక నర్సు గారితో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం కాస్త ముదిరి ఈ శరీర ఆకర్షణకు లోనై నేను పెళ్లి అనేటువంటి పరిస్థితికి చేసుకుందాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాను. ఈ లోకమేమో దానికి ప్రేమ అనేటువంటి బోర్డు పెట్టుకొని తిరుగుతుంది కదా, స్త్రీ పురుషుల యొక్క శరీర ఆకర్షణకు ప్రేమ అనే బోర్డు పెట్టుకొని ముసుగులో తిరుగుతూ దేవునికి దూరంగా ఉంటున్నారు చాలా మంది యవనస్తులు. అలాంటి స్థితిలోనే నేను కూడా ఉన్నాను. సో అయితే నా స్నేహితులు, నా శ్రేయస్సు కోరినటువంటి వాళ్ళు నాకు చెప్పారు, పాపం ఎక్కడ ఇరుక్కున్నావు, నువ్వు నీకు ఏం పోయే కాలం రా, నీకంటే వయసులో చాలా పెద్దది, అందులోనూ తన క్యారెక్టర్ అసలు మంచిది కాదు అంటే ఏదైతే ఏముంది అప్పుడు ఎలా ఉంటే ఏముంది, నాకు ఇప్పుడు నాతో ఉన్నప్పుడు బాగుంటే చాలు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ సినిమాల ప్రభావం. నేను ప్రతి ఆదివారం మేము అందరం సినిమాకి వెళ్తే ఒక ఆదివారం తాటి చెట్ల కిందకి తాగేదానికి వెళ్ళేవాళ్ళం, ఒక ఆదివారం రూమ్ తెచ్చుకునే వాళ్ళం, మరో ఆదివారం బార్కి వెళ్ళేవాళ్ళం. ఇది మా పరిస్థితి. అలాగే ఈ సినిమాల ప్రభావం, వీటన్నిటిని చూసి ఆలోచించిన ఆలోచనలు. సో వినలేదు, ఎందుకంటే ఆ యంగ్ ఏజ్లో వారి నెత్తి మీద నటరాజు అనేవాడు నాట్యం చేస్తుంటాడు కనుక నటరాజు లాగా
ఒక దురాత్మ నాట్యం చేస్తుంది కనుక వాళ్ళకి ఏది చెప్పినా ఆ వయసులో అర్థం కాదు. పెద్ద చెప్పవాలి, ముసలోడు నీకేం తెలుసు, మా స్టేజ్లో ఉండి లేకపోతే నా పొజిషన్లో ఉండి ఆలోచించాలి అని చెప్తా ఉంటారు. ఇది లోకం. సో అలాగా వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఆఖరికి నేను ఇలా ఆలోచించుకుంటున్నాను అనమాట. ఇంకా పెద్దగా చదవడానికి ఇంట్రెస్ట్ ఎలాగో రావడం లేదు. పని చేస్తూ ఉన్నాను, ఇలాగే స్కిల్స్ పెంచుకొని ఏదో ఒకటి చేసుకోవడం, అలాగే ఇంకా ఈ అమ్మాయి నడుచు కదా, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆలోచించుకొని బాగా ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. గాలిలో మేడలు కట్టేసుకున్నాను. అయితే అప్పుడే ఇది 2006వ సంవత్సరం అనమాట. నోకియా ఫోన్స్ అప్పుడే కొత్తగా వచ్చాయి. ఆ హాస్పిటల్, ట్రస్ట్ హాస్పిటల్ కనుక వాళ్ళు సరిగ్గా శాలరీస్ ఇవ్వలేక మెయింటైన్ చేయలేక ఉంటున్నటువంటి పరిస్థితిలో 3 నెలలకు ఒకసారి శాలరీస్ ఇచ్చేవారు. చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. అలాగే తను కూడా వెళ్ళిపోయింది. మంచి ప్యాకేజ్ దొరికింది, నేను వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నీకు చూసి అప్పుడు మనం అన్నది ఆలోచన చేద్దామని చెప్పింది. యాక్చువల్గా తనకి ఏ విధంగా కూడా నాకు ఇష్టం లేదు, తనకి ఇష్టం లేదు. కానీ ఇదంతా కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. సో ఆ పరిస్థితుల్లో తను వెళ్ళిపోవడం 4 రోజుల తర్వాత ఫోను బంద్ అయిపోయింది. ఇంకా నేను అప్పుడు నలిగిపోయాను అనమాట. ఊహించుకునేవన్నీ ఏమైపోయినాయి, ఆశలని అడియాశలని అంటారు కదా, అలాగా అయిపోవడం. నేను వెంటనే ఇంకా చనిపోవడం తప్ప వేరే మార్గం ఏం లేదని ఫుల్ ఫిక్స్ అయిపోయాను. ఎందుకనంటే ఆ ఊబి అలాగే ఉంటుంది, చావే, ఇంకా వేరే మార్గం ఏం లేదు. అయితే నేను ఎక్కడే కాకుండా తనను చంపి నేను చస్తానని డిసైడ్ అయిపోయాను. అయితే తను ఎక్కడుందో తెలియలేదు. సో ఈ చంపాలని చావాలనేటువంటి ఆలోచనలో ప్రతిరోజు తాగడం మొదలుపెట్టాను. అప్పటిదాకా అప్పుడప్పుడు తాగుతూ ఉండేటువంటి నేను ప్రతిరోజు తాగడం మొదలుపెట్టి ఎలాగ చంపాలి, ఎలాగ చావాలి అనేటువంటి వాటి వరకు ప్లాన్స్ వేస్తూ 6 నెలలు గడిచింది. కానీ తను ఎక్కడుందో తెలియదు కాబట్టి ఇంకేం చంపుతాంలే, నేనైతే చనిపోవడమే మీరు, ఇంకా నాకు ఈ లైఫ్ వేస్ట్ ఇంకా అనేటువంటి దాంట్లో వెళ్ళిపోయాను. ఆ పరిస్థితుల్లో మరి నా తర్వాత చెల్లి, తమ్ముడు ఉన్నారు, అమ్మ నాన్న, ఏదో ఒకటి నేను చనిపోయినప్పుడైనా సరే వాళ్ళకి ఏదైనా మేలు జరగాలి అనేటువంటి ఇంకొక ఆలోచన తట్టింది. అప్పుడు ఒక ఇన్సూరెన్స్ చేసి చనిపోదామని అనుకున్నాను. అది కూడా ఎందుకు అలా ఆలోచన వచ్చిందంటే, అప్పుడు వరకు నా రూమ్ పక్కనే ఇంకొక అంకుల్ ఉండేవారు. ఆయన ఈ ఇన్సూరెన్స్ పని చేస్తూ ఉండేవారు. చాలా సార్లు ఆయన వెంటబడ్డారు, ఒక పాలసీ కట్టు, ఒక పాలసీ తీసుకోవాలి. కానీ అతన్ని ఇగ్నోర్ చేశాను, పట్టించుకోలేదు. ఆయన పాలసీ ఎవరు కట్టాలి. కానీ నేను ఎప్పుడైతే ఇలాగా చనిపోయేదామని అనుకున్నప్పుడు, నా కుటుంబానికి నేను చనిపోయినప్పుడైనా ఏదైనా మంచి మేలు జరగాలని ఆలోచన చేసినప్పుడు ఆ అంకుల్కి గుర్తు రావడం, ఆయనకు వెంటనే ఫోన్ చేసినప్పుడు అరగంటలో ఆయన కాగితాలన్నీ రెడీ చేసుకుని వచ్చేసారు. తర్వాత నేను సంతకం పెట్టి సగం ఇచ్చేసి ఒకే ఒక ప్రీమియం 1100 రూపాయలు కట్టేసి నేను వెళ్ళాను అనమాట. ఆ కాగితాలు తీసుకొని మా అమ్మకి ఇచ్చి ఇది జాగ్రత్తగా ఉంచమని నేను చెప్పాను. అయితే తర్వాత అది ఇప్పుడు లేదు, ఎందుకంటే వాళ్ళు సింగరేణి కాలనీ కర్మన్ ఘాట్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు తగలబడిపోయినందువలన అవన్నీ పోయినాయి అన్నమాట. సరే, అయితే అలా ఇచ్చి ఒక రోజు డిసైడ్ అయ్యాను నేను, ఏంటంటే చనిపోవాలి, బస్ కిందకో లారీ కిందకో వెళ్ళి చావాలి అని ఫిక్స్ అయిపోయి, ఇంకా నాతో పాటు పనిచేసేటువంటి ఒక పిఆర్ఓ అతను అటు నక్లెస్ రోడ్ వైపు ఉంటే నన్ను అక్కడ దించమని చెప్పాను. నేను వెళ్ళిపోయి ఐమాక్స్ థియేటర్ దగ్గర దిగి ఎన్టీఆర్ గార్డెన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు నాకు ఒక మాట వినిపిస్తుంది, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను అని. అయితే నా చుట్టుపక్కల ఎవరు లేరు. నా తల్లిదండ్రులు, నా నాన్నమ్మ వీళ్ళు నేర్పించినటువంటి భక్తిలో దేవుడు అనేవాడు మాట్లాడతాడు ఇలాంటివి ఏమీ తెలియదు. సో అది ఇట్లా వినిపిస్తుందని అనుకుని అలా ముందుకు వెళ్ళిపోవడం, రెండోసారి అలాగే వినిపించడం, మూడోసారి కూడా మరలా వినిపించినప్పుడు నేను అడిగాను, ఎవరు నువ్వు అని అడిగినప్పుడు, ఈ లోకాన్ని నిన్ను చేసింది నేనే, నా పేరు యేసుక్రీస్తు, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెంటనే నేను అన్న మాట ఏంటంటే, అమ్మో నువ్వు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడివి, అమెరికా వాళ్ళ దేవుడివి, నాకొద్దు అని చెప్పి నా రూమ్కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి దాదాపు 23-25 కిలోమీటర్ల పైనే ఉంటుంది అనుకుంటున్నాను. రూమ్కి వెళ్ళిపోయాను.
అయితే మొట్టమొదటి దేవాది దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే ఈ చనిపోవాలి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనేటువంటి తలంపు అక్కడి నుంచి తీసేశారు. ఆ తర్వాత నా స్నేహితులను వచ్చి అడిగారు, ఇది నాకు ఇలా జరిగింది, ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళకి తెలిసింది మాత్రం చెప్పారు. చాలా అదృష్టం నీకు అలా జరగడం, బైబిల్ ఒకటి కొనుక్కొని ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళు అని చెప్పారు. అప్పుడు బైబిల్ కొనడం, చదవడం, ప్రార్థన చేయడం పెద్దగా తెలియదు. వాళ్ళని అడిగి, ఎక్కువగా పాస్టర్స్ కనెక్ట్ చేశారు అతను, వాళ్ళని అడిగి ఎందుకు యేసు ప్రభు దేవుడు, అసలు ఎందుకు ఇతన్ని నమ్మాలి అనేటువంటి కొన్ని ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పుడు వాటన్నిటిని పరిశీలించి చేసిన తర్వాత ఒక సంవత్సరానికి నేను బాప్టిజం పొందాను. అది 2008వ సంవత్సరం. అక్కడి నుంచి ఉద్యోగం మారాను. వనస్థలిపురం అనేటువంటి ప్రాంతంలో ఇంకొక డాక్టర్ గారి దగ్గర చేరి పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్గా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్ ఆ అమ్మాయి ప్రభువు నమ్ముకుంది. అయితే తను నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది అనమాట, బాప్టిజం తీసుకోవడానికి కానీ చర్చికి వెళ్ళడానికి కానీ. సో అలాగా ఈ నడిపిస్తున్నప్పుడు తను ఏం చెప్పలేదన్నమాట, నువ్వు బాప్టిజం తీసుకుంటే ఇంకా బాగుంటుందని. కానీ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటారు, అసలు బాప్టిజం అంటే ఏంటి, ఇదేది తెలియదు నాకు. తను చెప్పలేదు, తనకు తెలియదు. అయితే అలాగా తను మళ్ళీ ఇదే పాత రోత చీకటే ఇక్కడ కూడా మళ్ళీ ఆకర్షణకి ఇదైందనమాట. అయితే ఇక్కడ ఈ అమ్మాయి దేవుళ్ళలో వెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తుంది కదా అని ఇటువైపు మళ్ళీ ఆలోచనలు మళ్ళీ. అయితే అలాగ వెళ్తూ బాప్టిజం తీసుకున్నాను, వెళ్ళాను, చర్చిలో కూర్చోవడం రావడం జరుగుతుంది. కానీ ఆ 3000 మంది పట్టేటువంటి సంఘం అది, నేను వెళ్ళినటువంటి పేరులు వద్దు. కానీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కొంతమంది చర్చికి వచ్చి బైబిల్ చదువుతూ ఉన్నారు. మరి ఇంటి దగ్గర ఏం చేస్తారో తెలియదు, కానీ అక్కడ బైబిల్ చదువుతున్నారు. కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, కొంతమంది వాళ్ళు చిన్న ఫోన్లు అప్పుడే కొత్తగా వచ్చాయి కదా, వాటిలో చేస్తూ ఉన్నారు. సో అలాగా నేను వెళ్ళడం, కూర్చోవడం, రావడం జరుగుతుంది. ఈ మధ్యలో నా ఫ్రెండ్స్, ఒరే మేము మందు తెచ్చుకున్నాము, నీకు కోక్ తీసుకొచ్చాం, మాతో పాటు కూర్చోండి అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మీతో పాటు తాగను కూడా అని పరిశుద్ధులాగా బిల్డప్ ఇచ్చాను. అయితే కాలక్రమేణా డిసెంబర్ 31 రానే వచ్చింది, నేను లొంగిపోయాను. రీజన్ ఏంటంటారు? సహవాసం దేవుడితో లేదు, వాక్యంతో లేదు, ప్రార్థనతో లేదు. వెళ్తున్నాను, వస్తున్నాను, అలాగా దగ్గరగా ఉండి నడిపించేటువంటి నాయకుడు లేడు. అందువల్ల ప్రారంభం పెద్ద భక్తిపరులాగా స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయింది. అయితే ఓ రోజు నా స్నేహితుడు, నాతో పాటు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి నా స్నేహితుడు, వాళ్ళ తమ్ముడు బాప్తిజం పొందుతున్నాడు, నువ్వు కూడా రా అని చెప్పినప్పుడు ఆ రోజు బిహెచ్ఈ అనేటువంటి ప్రాంతంలో వెళ్ళాను. ఆదివారం రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఆ రోజు ఇలాగ మీరు ఆరాధించుతున్నట్టు సమయంలో లేచి నిలబడినప్పుడు ఎప్పుడు పడిపోయినా తెలియదు, కానీ వాక్యం మధ్యలో నాకు స్పృహ వచ్చింది. అలాగా 4 ఆదివారాలు వరుసగా అప్పుడు నాకు చాలా తేలిక అనిపించింది, ఒక తెలియనటువంటి సంతోషం హృదయంలో కలిగింది. అట్లాగా 4 సండేస్ కంటిన్యూగా జరగడం, ఆ తర్వాత నాలో నుండి ఏదో ఒక చీకటి, ఒక బలము అనేటువంటిది వెళ్ళిపోయినట్లు జరగడం, నా శరీరం అంతా ఒక వణుకుతో ఉండేదన్నమాట. అయిపోయిన తర్వాత, నేను స్పృహ వచ్చిన తర్వాత అలాగా జరగడం, దేవుడు నాకు సంపూర్ణంగా పాత జీవితం నుంచి బంధకాల నుండి విడుదల నాకు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుందా. సో అట్లాగా అక్కడ చాలా బాగా అనిపించింది. పాస్టర్ గారు ఇంటిమెసీతోని ప్రతి ఒక్కరిని కలవడం, వారి విషయాలు, బాధలు తెలుసుకోవడం, ప్రార్థన చేయడం అంతా కూడా చాలా అనిపించింది. ఎందుకంటే ఆ అనుభవం ప్రస్తుతం అంతకుముందు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో లేదు. సో అట్లాగా వెళ్తూ మరి వనస్థలిపురం నుండి పొద్దున్న రెడీ అయిపోయి 6 గంటలకు రెడీ అయిపోతే 8:30కి ఆరాధన, 7 గంటలకు బస్సు ఎక్కితే 8:30కి పిహెచ్ఎల్ చందానగరం నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ చేరుకునేటువంటి వాడిని 73 కిలోమీటర్లు వస్తుంది వనస్థలిపురం నుండి బిహెచ్ఎల్ ప్రాంతానికి. ఎన్ని కిలోమీటర్లు? 73. అన్నగారు, అంకుల్ గారు ఒకరే చెప్తున్నారు, మిగతా వాళ్ళు రావటం లేదు సాగుండు. ఎన్ని కిలోమీటర్లు అండి? మీకు చర్చి ఎన్ని కిలోమీటర్లు? మీరు ఉంటున్న స్థలం నుండి
6 73 కిలోమీటర్లు ఎవరికైనా ఉందా? లేదు కదా. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి, నాలో ఆయన సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆసక్తిని ఆయన పుట్టించడాన్ని బట్టి ప్రతి సండే దాదాపుగా 1.5 year వరకు ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా 73 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వాడు. మా డాక్టర్ అసలు ఆదివారం సెలవు ఇచ్చేటువంటి వాడు కాదు, కానీ నేను ఆయనకు చెప్పేసి వెళ్ళిపోయాను. మనసంతా ఆయన బాధపడేవాడు, కానీ ఆయన ఏమైనా పడని, కానీ దేవుని కొరకు నేను అలాగ వెళ్ళడం ప్రారంభించాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత. కాబట్టి సమయానికి దేవుని యొక్క మందిరానికి రావడానికి ఆదివారం ఒక్కటే ఒక ఆదివారం దొరుకుతుందండి. అది కూడా మీరు లాగేసుకుంటారా అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక దినం గడిపితే 1000 దినాలు. అలాగని ఒక ఆదివారం గడిపేశాను కాబట్టి మిగిలిన 1000 దినాలన్నీ మేము ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటారు కాదు. సో అలా కాకుండా మనము ఆయన సన్నిధానంకు సమయానికి రావడానికి మనము ప్రయాసపడాలి. కొన్నిసార్లు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అన్నిసార్లు కుదరకపోవచ్చు, అది వేరు. కానీ మనకు అవకాశం ఉండి కూడా ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడి దగ్గర మనం సమాధానం ఏం చెప్పుకోగలమో ఆలోచించుకోవాలి. ఓకే, సో అలాగా ప్రభువు మరి నన్ను ఆయన రక్షణలోనికి నడిపించుకున్నాడు. ఇంకా ఆ క్రమంలో పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడటం, పరిచర్య గురించి నా విషయం మాట్లాడినప్పుడు చెప్పారు, నీకు దేవుడు పరిచర్య గురించిన పిలుపుందని దేవుడు చూపిస్తున్నాడు. ఏమంటారు, ఉద్యోగం వదిలిపెట్టి పని చేసుకుంటావో దేవుడి పని, లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ చేస్తావో ప్రార్థన చేసుకో, దేవుడి దగ్గర కనిపెట్టు అని ఆయన చెప్పారు. సో అలాగా మరి నేను కొంతకాలం ప్రార్థన చేసి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారి దగ్గరే 2008 మధ్యలో నుండి 2012 జూన్ వరకు నేను అక్కడే ఉన్నాను. ఎక్కడ? చందానగర్ అనేటువంటి ప్రాంతంలో. సో అలాగున మరి ప్రభు తన యొక్క పరిచర్య కొరకు నన్ను పిలుచుకుని ఉన్నాడు. సో అక్కడ మరి ఆ ప్రార్థనలో, వాక్యంలో, అలాగే పరిచర్య విషయాలు అనేకము దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చి 2011లో నాకు వివాహం జరిగింది. ఆ తర్వాత మేము జహీరాబాద్ అనేటువంటి ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి గురువారం వెళ్ళిపోయి ఆదివారం వరకు పరిచర్యను జరిగించి వచ్చేటువంటి వాళ్ళం. చాలాసార్లు లారీలు, నేను కొత్తగా పెళ్ళైన నా భార్య తీసుకొని లారీ ఎక్కి మరి వెళ్ళినటువంటి పరిస్థితులు. అక్కడ చుట్టుపక్కల అన్ని తిరగడానికి డబ్బులు ఉండేవి కావు. మాకు వెళ్ళడానికి రావడానికి మాత్రమే బస్ ఛార్జెస్ ఇస్తే, అందులో ఈ లారీ ఎక్కినందువలన కొంత మిగిలితే వాటిని తీసుకొని మేము ఆ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళు తిరగడం, మిగతా ఊర్లను కూడా కాలినడకన నడిచి మేము పరిచర్య చేశాం. ఆ యొక్క పరిస్థితుల్లో చాలాసార్లు అయితే ఒక రకంగా ఇంకా చింత చచ్చిన పులుపు సావలేదన్నట్టు ఒక పురుష అహంకారం ఇదంతా కూడా ఉండేది నాకు. తన పాదాలు పగిలి రక్తం కారుతున్నా సరే అలాగా మూర్ఖులాగా నడిపించాను అనమాట నేను. సో కాలక్రమేణా దేవుడు ఆ యొక్క స్వభావాలన్నిటిని కూడా నాలో నుండి తీసివేశాడు. ఎందుకనంటే మన దేవుడు కేవలము ఈ రోగాలు బాగు చేయడమే కాదు, లేకపోతే చనిపోయిన వాళ్ళని లేపడం మాత్రమే కాదు, దానంతటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి మన స్వభావంలో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇది నేను స్వయాన నా జీవితంలో నేను అనుభవించాను. చనిపోవడం నుంచి బ్రతికించడమే కాకుండా అంతకుముందు ఆ కాలేజ్ లైఫ్లో అమ్మాయిలు ఎదుట హీరో అవ్వాలని అలాగ 2 బటన్స్ తీసేసి జిమ్కి వెళ్ళి 6 గుడ్లలో 2 అవి ఎల్లో తీసేసి తిని కండలన్నీ పెంచి వాళ్ళ ముందు పోజులు కొడుతూ హీరో అవ్వాలని బిల్డప్లు ఇస్తూ వాళ్ళని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తూ ఈ ఏమంటారు సిలువ ఒకటి, అలాగే ఓం ఒకటి, తర్వాత ముస్లిమ్స్ వాళ్ళ సింబల్ ఉంటుంది కదా, ఇవన్నీ వెండితో చేయించుకొని మెడలో వేసుకొని అలాగే 2 బటన్స్ విప్పదీసి తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఆ మూర్ఖత్వంలో జీవిస్తూ మరి ఒకసారి మా గ్రూపులు ఉండేది ఆ కాలేజ్లో, అంబేద్కర్ కాలేజ్ అని చిక్కడపల్లిలో ఉంటుంది.
ఒక అమ్మాయిలకు సపోర్ట్గా ఉండడానికి వాళ్ళ ముందు బిల్డప్ కొట్టడానికి నేను ఒక గ్రూప్లో ఉండి గొడవకి వెళ్తే నాకు ఇక్కడ తల వెనకాల పగిలింది. అప్పుడు బుద్ధి వచ్చింది నాకు. సో ఇలాంటి ఈ రోధ జీవితంలో జీవిస్తున్నటువంటి నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకోవడమే కాకుండా ఆ బూతులు మాట్లాడటము, ఇలాగ గొడవలకు వెళ్ళడము, అమ్మాయిల్ని ఎగతాళి చేసి ఏడిపించడము, తాగాలని అనిపించడము, ఇవన్నీ కూడా నాలో నుంచి తీసేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగా. సిగరెట్ తాగాలని, మందు తాగాలని, బూతులు మాటలు ఇవన్నీ రావడం లేదు ఏంటి అని ఒక 8 నెలల కాలంలో నన్ను నేనే ప్రశ్నించుకునేటువంటి దినం ఒకటి కలుగజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి కేవలం ఒక అద్భుతము అనేటువంటిదే కాదు, కానీ జీవితంలో మార్పును కూడా కలుగజేసినటువంటి దేవుడు నా దేవుడు. అందుకే మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. ఆ కృప మరి ఈ దినాన ఏ విధం చేతనైనా సరే మీకు సువార్త ప్రకటించబడిన దేవుడు 2 విధాలుగా చాలా రకాలుగా పనిచేసుకుంటాడు. ఒకటి, ఎవరైతే ఎవరు ఎలాగ వింటారో ఆయనకు తెలుసు కనుక నాకు ఆయన మాట్లాడితే నాకు అర్థమైంది. కొంతమందిని తన సేవకులను పంపించి వాళ్ళ ద్వారా చెప్పిస్తాడు. ఏది చేసినా దేవుడు చేసేటువంటి కార్యమే. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయన చిత్తము కాదు కనుక ఆయన అనేక రకాలుగా ఆయన కార్యాన్ని జరిగించుకుంటూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు 65వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది ఏంటంటే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచితిని, నాకు మొరపెట్టని వారికి నేను దొరికితిని అని ఉంటుంది. 65వ అధ్యాయం 1వ వచనం, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. దేవునికి మహిమ కలుగుగా. నిజంగా నేను ఆయన వెతకలేదు, నేను ఎప్పుడు ఆయనకు మొరపెట్టలేదు, కానీ ఆయన పరలోకం విడిచిపెట్టి నా కొరకు దిగి వచ్చి మరలా నాతో మాట్లాడి నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరి ఈ యొక్క పరిచర్య విషయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 2012లో మరి మా పాస్టర్ గారు చెప్పారు, ఇంకా నీవు షిమ్లా వెళ్ళాలని. ఆ 8-9 నెలలు జహీరాబాద్లో పరిచర్య చేసినటువంటి పరిస్థితుల్లో 13 మంది రావడం మొదలు పెట్టారు. అప్పుడప్పుడే వస్తున్నారు అని మేము ఇంకొంచెం ప్రయాసం పడడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంక నువ్వు షిమ్లాకి వెళ్ళిపోవాలని. అప్పటికే ఒక 2 సార్లు నేను హిమాచల్ ప్రదేశ్ షిమ్లా అనేటువంటి ప్రాంతానికి మా పాస్టర్ గారితో కూడా వెళ్ళి రావడం జరిగింది. ఓన్లీ వెళ్ళడం, సువార్త ప్రకటించలేదు, కానీ ప్రార్థన చేసి వచ్చాము, ఉపవాస ప్రార్థన చేసి. అయితే 2012లో దేవుడు నన్నే అక్కడికి పంపించడం, అది ఆయన ప్రణాళికని తర్వాత నాకు అర్థమైంది. ముందైతే పాస్టర్ గారు చెప్పారు, వెళ్ళాను. ఎందుకనంటే నాకు తెలియకుండానే ప్రభువు తన వాక్యానికి లోబడేటువంటి కృప నాకు ఇచ్చాడు. నాకు వాక్యం అప్పటికి తెలియదు. ఏది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7 అలాగే 17 వచనాల్లో మీ పైన నాయకులకు లోబడి ఉండుడి అనేటువంటి మాట ఉంటుంది కదా. దుఃఖంతో వాళ్ళు పనిచేయకుండా సంతోషంతో చేయనట్లు వారికి లోబడి ఉండమని చెప్తుంది. సో అలాగా ఆ వాక్యం నాకు అప్పుడు తెలియదు, కానీ దేవుని సేవకుడు అనేటువంటి ఒక గౌరవంతో ఆయన చెప్పిన ప్రతి దానికి లోబడి ఉండటకు దేవుడు సహాయం చేశాడు. ఈ ప్రాసెస్లో చాలా తగ్గింపు. నాకు ఉద్యోగం చేస్తున్నప్పుడు డబ్బులు నా చేతిలో ఉన్నాయి కనుక ఎక్కువగా ఇంట్లో ఇచ్చేది అవసరం లేదు కనుక మనం కాస్త ఏదో ఇంట్లో సరుకులు తీసుకొచ్చి పెట్టడం, మిగతా నా దగ్గర పెట్టుకోవడం. ఈ షర్ట్స్ ఈరోజు మాసిపోతాయి కనుక రేపటికి వేసుకోవాలంటే ఆయన షాప్కి వెళ్ళి తెచ్చుకునేటువంటి వాడు. ఎవడు ఉతుక్కుంటాడని బద్ధకం, డబ్బులు ఉన్నాయి కదా అని కొవ్వు. ఇలాంటి ఆ పరిస్థితుల్లో అలాంటి గుణాల చేత ఉన్నటువంటి నన్ను దేవుడు అనేక రకాలుగా చెక్కి నడిపిస్తున్నాడు. అందులో కొన్ని విషయాలు మీ ముందు చెప్తాను. మరి నేను పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన షెడ్యూల్ ప్రకారంగా ఆదివారం వస్తే ఈ మైక్ సెట్టింగ్ చేయడం, ఆరాధన నడిపించడం, తర్వాత ఆయనకి ఏ రోజు ఎక్కడ ప్రార్థన ఉందో ఇవన్నీ చూసుకోవడం. కాస్త కంప్యూటర్ వచ్చు కాబట్టి ఆయన వెస్ట్ జోన్ పాస్టర్స్ అసోసియేషన్కి ట్రెజరర్గా ఉన్నప్పుడు ఆ కొన్ని లెక్కలన్నీ కంప్యూటర్లో రాయడం.
తర్వాత మళ్ళీ ట్రిప్లెక్స్ విల్లాలో ఆయన ఉండేవాడు. కింద నేను ఉండేవాడిని, పైన మధ్యలో పాస్టర్ గారు, ఆ పైన కొంతమంది సిస్టర్స్ సేవ కొరకు సమర్పించుకున్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఈయనతో ఉంటూ 12 గంటలు లేదంటే 2 గంటల వరకు మేము మెలుగు ఉండేవి. ప్రార్థన అయిపోయేసరికి ఆ టైం అయిపోయేది. ఆయన పడుకున్న తర్వాత నేను పడుకునేవాడు. మళ్ళీ 5 గంటలకు లేచి అందరినీ ప్రార్థన కొరకు లేపాలి. ఇది నా డ్యూటీ. ఈ ఉన్నటువంటి 3.5-4 yearsలో నా డ్యూటీ అంత ఇదే. సో మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి బైబిల్ అలాగే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళడం, అవసరాన్ని బట్టి ఈ షూస్ పాలిష్ చేయడం, అలాగే బట్టలు ఇస్త్రీ చేయడం, ఇవన్నీ కూడా ఇంట్లో ఉప్పు పప్పు అయిపోతే మళ్ళీ అవి నేనే పట్టుకురావడం, ఇదంతా కూడా దేవుడు ఈ ప్రార్థనతో పాటు వాక్యంతో పాటు పరిచర్యలో నాకు ఇచ్చినటువంటి ఒక శిక్షణ. అయితే నేను మిమ్మల్ని అలాగే చేయమని చెప్పట్లేదు, కానీ అవసరం వస్తే సందర్భాన్ని బట్టి సేవకుడి యొక్క అక్కరను బట్టి చేస్తే తప్పేం కాదు. ఎందుకంటే అది బైబిల్ నియమం. అదంతా చెప్పాలంటే పెద్ద స్టోరీ. టకటక ఒక మాటలో చెప్పాలంటే, మోషే దగ్గర యెహోషువ ఉన్నాడు, ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఎలీషా అయితే ఆయన ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడుగా మనకు కనిపిస్తాడు దినవృత్తాంతాల గ్రంథంలో. అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు, మన విధేయతను పరీక్షిస్తాడు, మనకున్న యథార్థతను పరీక్షిస్తాడు. ఒక పరీక్ష మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. సో దానిని బట్టి తర్వాతకి మనల్ని మన పరిచర్య అప్పుడు చెప్తాడు. సో అలాంటి ఆ ప్రాసెస్లో దేవుడు నన్ను నడిపించాడు. చాలాసార్లు నాకు అవకాశం దొరికినప్పుడు, ముఖ్యంగా ఆటోలో కూర్చున్నప్పుడు, అప్పుడప్పుడు బైక్ మీద వెనకాల కూర్చున్నప్పుడు కూడా అలా నిద్రపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సగటున యావరేజ్గా 12 గంటలకు పడుకుంటే ఎన్ని గంటలకు లేచాను? 5 గంటలకు. ఎంత అయింది? 3 hours 5 hours. ఇది ఒక రోజు 2 రోజులు అంటే పర్వాలేదు, కానీ ఈ 3.5-4 సంవత్సరాల క్రమంలో రెగ్యులర్గా ఉండేసరికి నా బాడీ చాలా వీక్ అయిపోయింది. అవకాశం దొరికితే కొనుక్కో అవుద్దన్నా వచ్చేది నిద్ర. అయితే ఎక్కడున్నాము ఏంటి అనేది చూడకుండా తెచ్చేసేవాడు మా పాస్టర్. నిద్రమోహం కూడా అందరి ముందు చాలా అవమానంగా ఫీల్ అయిపోయి కోపించుకునేవాడు మనసులో. అది ఏంటి ప్రభావ పరిచర్య అంటే ఇప్పుడు ఇట్లా తిట్లు తినాల్సి వస్తుంది, సందర్భం ఉండదు, ఏమీ ఉండదు అని. అయితే తర్వాత ఆయన రాత్రి నేను రాసుకునేటువంటి వాడిని, నా పేరు నువ్వు అసలు నిజంగా పిలిచావా, ఏంటిది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని అలా రాసుకుని అలాగే నిద్రపోయేవాడిని. 3 గంటలకు వచ్చి ఆయన లేపి నన్ను మళ్ళీ వాక్యం ద్వారా బలపరిచి, కొంతమంది పెద్దవాళ్ళు మూర్ఖులు ఎంత చెప్పినా వినరురా, అలాంటి వాళ్ళని ఆ సందర్భంలో వినలేరు, వాళ్ళు చెప్పినా అవి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళని అనలేక కొన్నిసార్లు నిన్ను తిడుతూ ఉంటాను, నువ్వేం అనుకోగానే మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేయడం, ఇలాంటి పరిస్థితులన్నీ జరిగాయి అన్నమాట. సో అప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది. అప్పటికే బ్యాగ్ సర్దేసుకునేవాడిని, ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నాను అనమాట. యవ్వన కాలం కదా. ఇంకొక అతను దానికి తోడు ఇంకొక ఆయన మాస్టర్ గారు వచ్చి ఏమన్నాడంటే, మీ ట్రైనింగ్ మా దగ్గర మామూలు ట్రైనింగ్ ఉండదు, సేవలోకి రావాలంటే మీరు చేపను అలాగా నీళ్ళలోంచి పట్టుకొచ్చేసి అలాగే ఉండరు కదా, ఏం చేస్తారు? పులుసు చేయడానికి ముందు ఏం చేస్తారు? తోముతారు. బ్రదర్స్, సహోదరులారా కాస్త వినండి. ఆయన ఏమన్నాడంటే, మీరు రాయికేసి తోముతారు, నేనైతే ఏకంగా చర్మమే లాగిస్తాను అన్నాడు. చూసుకోండి, నాకు మామూలుగా మండలేదు. నేను అసలే మూలుగుతూ ఉన్న నక్కలాగా ఉంటే తల మీద ఇంకో తాటిగా వేసిపోయాడు ఈ మాస్టర్ గారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అనుకున్నాను నేను. కానీ కాలక్రమంలో ఇది అక్షరాల దేవుడు పెట్టినటువంటి నియమములో ఒక భాగం. అంటే అందరికీ ఇలాంటి ట్రైనింగ్ ఉంటుందని కాదు, కానీ అన్ని విషయాల్లో దేవుని కొరకు నిలబడడానికి ప్రతి దేవుని సేవకుడికి ఇలాంటి పరిస్థితులు దేవుడు రకరకాలుగా అనుమతిస్తాడు. సో అలాంటి పరిస్థితులు రాకపోతే నేను నిజంగా మరి ఈ రోజున పరిచర్య చేసేటువంటి వాడిని కాదు. సో అలాగా దేవుడు మాకు తర్ఫీదు నుంచి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళమని చెప్పినప్పుడు మేము మా బట్టలు తీసుకొని వెళ్ళిపోయాం. ఆయన అన్నాడు, నీ ఒక్క స్పూన్ కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడానికి లేదని చెప్పారు. సరే వెళ్ళిపోయాం.
ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నాము. మా పాస్టర్ గారికి తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాం. అక్కడ మరి ఆర్ఫనేజ్ అనమాట వాళ్ళది, చిన్నది. వాళ్ళతో పాటు మమ్మల్ని వచ్చి వాళ్ళు ఏదో ఒప్పందం చేసుకున్నారు. సో అక్కడ కొంతకాలం 1-2 నెలలు వాళ్ళు ఏదో చేసుకున్న ఒప్పంద ప్రకారం సహకరించారు. ఆ తర్వాత చేయబోయేసరికి మధ్యలో మేము ఇరుక్కున్నాం, ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా కొండ ప్రాంతాలు, మీరు బహుశా చూసే ఉంటారు. సో ఆ కొండలన్నీ 4000 ఫీట్స్ నుంచి 19,500 ఫీట్స్ వరకు ఉంటాయి. అది కేవలం మనుషులు తిరగగలిగినటువంటి ప్రాంతాల సంగతి చెప్తున్నాను నేను. అందుకని అంత హైట్స్ వరకు సువార్త కొరకు వెళ్తూ ఉంటాను కనుక చెప్తున్నాను. సో మీకు కొన్ని హైట్స్కి అయితే మనం వెళ్ళలేదు. సో ఆ పరిస్థితుల్లో మరి భోజనం, పొట్టు మినపప్పు, మీరు ఎప్పుడైనా పప్పు చారు కాసుకొని తిన్నారా? మామూలుగా ఇడ్లీలోన అన్నింటిలోనే అదే కదా. అది మాకు మొత్తం అదే పొట్టుతో ఉన్నటువంటి పప్పు, అది చేయకుండా బాయిల్ చేసేసి 1/2 కేజీ పప్పులో 3 లీటర్ల దగ్గర నీళ్లు పోసేసి ఉడికించి దాంట్లో మసాలాలు, కారం ఇదేది అక్కడ వాళ్ళు వాడరు. సో కానీ పచ్చిమిరపకాయ మాత్రం మనం అప్పుడు నంచుకున్నట్టు నంచుకుంటారు. సో మాకు ప్రారంభ దినాల్లో మరి దాన్ని పుల్కాతో తినాలి, రోటీతో. అదేమో నీళ్లు, ఇంకా రొట్టెకి రాదు. ఒకవైపు ఆకలి. సో కొత్త. సో మా భాష కాదు, మా ఫుడ్ కాదు, మా వస్త్రాలు కాదు, ఇవేవి కానటువంటి వాతావరణంలోనికి దేవుడు నడిపించి మాకు అవన్నిటిని కూడా అడ్జస్ట్ అయ్యేటట్లుగా మమ్మల్ని తయారు చేశాడు. సో అలాగే రాజ్మా అని ఉంటుంది, మీకు ఇక్కడ కూడా దొరుకుతుండొచ్చు. ఇలాంటి కొన్ని మాకు తెలియనటువంటి భోజన పదార్థాలు దేవుడు మాకు అలవాటు చేశాడు. ఆ క్రమంలో మరి పంపించినటువంటి అయ్యగారు చేతులు ఎత్తేశారు. ఎందుకంటే సహకరించలేక, వాళ్ళకి ఒప్పందం చేసుకున్నది సహకరించలేక ఆయన ఇబ్బంది పడడం, దానివల్ల మేము మధ్యలో ఇబ్బంది పడడం. సో కనీసం మేము అక్కడ జూన్ నుంచి 2012 జూన్లో నుండి నవంబర్ వరకు ఉన్నాం. సో ఈ ప్రాసెస్లో 4 నెలల వరకు మేము ₹1 కాయిన్ కూడా చూడలేని పరిస్థితులు మాకు అనుమతించబడ్డాయి. అలాంటి నా వైఫ్కి చలి తగిలేసి ఫీవర్ వచ్చినప్పుడు టాబ్లెట్, పారాసిటమాల్ టాబ్లెట్ కొనడానికి కూడా లేనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. అయితే ప్రభువా, నీవు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు కదా, ఏంటి మా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ సేవకులే ఇలాగా ఉన్నారు, పంపించిన వాళ్ళే ఇలాగా మాట్లాడుతున్నారు, ప్రవర్తన ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, ఇంకా మేము ఇప్పుడిప్పుడే సేవ చేయాలనుకొని నీ మాటకు లోబడేస్తే మేమేం చేయగలం ఇలాంటి పరిస్థితుల్లో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచనలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఇర్మియా గ్రంథం చదువుతున్నాను, ఎందుకు చదువుతున్నానో అర్థం కావట్లేదు. 2 సార్లు చదివాను, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. 2 రోజులకు ఒకసారి, ఒక రోజులో ఒక పూట అలా తిని మేము ఆ దినాలు బ్రతికాం. ఎందుకనంటే సూటిపోటు మాటలు, చెప్పలేనటువంటి కొన్ని మాటలు దేవుని బిడ్డలే మాట్లాడటం మా గుండెల్ని చాలా పిండేసింది. యాక్చువల్గా మీరు దిగులు పడకండి, దేవుడు ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడు, పరిస్థితులను బట్టి మీరు కృంగిపోకండి అని ఆదరణ మాకు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుడైతే మా చేయి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అలాంటి ఆ పరిస్థితుల్లో ఇంకా కొంతకాలం మళ్ళీ డిసెంబర్ మాసం అంతా ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కి 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్కి వచ్చేసాం. అప్పుడు ఇదే ప్రార్థన, మా ఒకటే ప్రార్థన, ఏంటి ప్రభావ మా పట్ల ప్రణాళిక అని మేము ఏడుస్తూ ప్రార్థన చేయడమే ఎక్కువగా ఉండేది. అప్పుడు దేవుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో 2 మాటల ద్వారా స్పష్టతను మాకు అనుగ్రహించాడు. ఒకటి 5వ వచనము, రెండవది 8వ వచనంలో. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములు అనుభవించెదరు. అలాగే 8వ వచనంలో, ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీ స్త్రీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూ దిగంతంలో నుండి
అందరినీ సమకూర్చుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ షోమ్రోను కొండలు అనగానే నాకు హిమాచల్ కొండలు గుర్తుకొచ్చాయి. ఆ షోమ్రోను ప్రాంతం ఉన్నట్టుగానే భయంకరమైనటువంటి పాపంతో, అక్రమంతో, చూడడానికి చాలా ఫెయిర్గా ఉన్నప్పటికీ ఈ అంతరంగంలో ఈ షోమ్రోను మీద ఉన్నటువంటి పాపమే అక్కడ కూడా ఉంది. అలాగే ఉత్తర దేశం, ఇంకా క్లారిటీ కోసము ఉత్తర దేశంలో నుండి అన్నారు. ఇప్పుడు మేము మాకు ప్రశ్నించుకుంటాం, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి పరిస్థితి. పాస్టర్ గారు కూడా అడిగారు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు నువ్వు, ఏంటి పరిస్థితి అని. అప్పుడు ఈ 2 మాటలను బట్టి మళ్ళీ షిమ్లాకి వెళ్తామని చెప్పాను. అలాగా వెళ్ళిపోయి ఈ ఉన్నటువంటి 5-6 నెలల గ్యాప్లో నాకు పరిచయమైనటువంటి ఇంకొక సేవకుడి దగ్గర నేను ఉన్నాను. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాడు. అప్పటికే ఆయన దగ్గర మాకు వాళ్ళే ఇంకొక భార్య భర్తలు ఉన్నారు. సో పాపం ఆయన 1 month మాకు ఫుడ్ ఇచ్చి, షెల్టర్ ఇచ్చి, మేము పరిచయం చేసేదానికి హెల్ప్ చేశారు. సో నెల అయిపోయిన తర్వాత, అయ్యా నేను చేయగలిగింది చేశాను, ఇది మిగతా విషయం మీ పాస్టర్ గారితో మాట్లాడండి అని చెప్పినప్పుడు, అదే సమయంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. అక్కడ ఒక తమిళియన్ పాస్టర్ గారు ఒక ఆర్ఫనైజ్ ఆయన కూడా నడుపుతున్నాడు. 27 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి చపాతీ చేసి పెట్టడానికి, భోజనం చేసి పెట్టడానికి ఒక స్త్రీ ఉంటుంది. ఆమె అనారోగ్య పాలైంది. కనుక మీ సంఘాల్లో ఎవరైనా అలాగా చేయగలిగిన వాళ్ళు ఉంటే దయచేసి నాకు చెప్పండి, వారికి నెలకి 2,000 ఇస్తాను, భోజనం మా పిల్లలు తినేది మా దగ్గర ఉండి తినొచ్చు అని చెప్పారు. వెంటనే నేను అతనికి ఫోన్ చేసి, ఆ మెసేజ్ అందరికీ వచ్చింది, నాకు వచ్చింది. వెంటనే ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఆయన అన్నాడు, మీరు చాలా దూరంలో ఉంటారు, మరి మాకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, మీరు ఇబ్బంది పడకపోతే, మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే, పిల్లలు పడుకునే ఒక బెడ్ ఉంటుంది కదా, ఒక దానిపైన ఒకటి, అలాంటిది పట్టే చిన్న రూమ్ ఉంది, అది ఖాళీగా ఉంది, అక్కడ మీరు అడ్జస్ట్ అయిపోతే, మీరు రూమ్ వెతుకుతున్నారని నాకు తెలిసింది, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు, అలాగైతే ఇది సాధ్యమవుతుంది, అదర్వైజ్ మీరు అక్కడ నుంచి ఇక్కడ రాలేదు. ఎందుకంటే పొద్దున్న 7:30-8 తర్వాత కానీ ట్రాన్స్పోర్ట్ అక్కడ స్టార్ట్ అవ్వదు అనమాట, హిల్ స్టేషన్స్ కాబట్టి. సో ఇంకా మేము అసలు అడ్జస్ట్ అవ్వడం ఏంటి, అసలు అది అలా దొరకడమే గొప్ప భాగ్యం అని మేము వెళ్ళిపోయాం. అక్కడే ఉంటూ ఈ రోటీ చపాతీ చేసుకుంటూ వాళ్ళ పిల్లలకి భోజనం చేస్తాం. మేము ఆ తర్వాత అక్కడే తినేసి నడవగలిగినంత దూరం నడిచి వెళ్ళి సువార్త పత్రికలు పంచుతూ పరిచయం చేసాం. అప్పటికి నాకు హైదరాబాదీ హిందీ వచ్చు, కానీ అక్కడ లోకల్ హిందీ రాదు. అక్కడి భాష హిందీ కొంచెం చాలా పొలైట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ భాషకి, అలాగే ఆంధ్ర భాషకి వ్యత్యాసం ఉన్నట్లు మనది తెలంగాణ, నేను యాక్చువల్గా తెలంగాణలో ఉంది, కానీ ఆ స్లాంగ్ హార్ష్గా ఉంటుంది కొన్ని పదాలు. అయితే దాన్ని తప్పట్టడం కాదు కానీ చెప్తున్నాను. సో అక్కడ చాలా కంప్లీట్గా పొలైట్గా మాట్లాడేటువంటి ప్యూర్ హిందీ. ఈ హైదరాబాద్ హిందీ మాట్లాడుతూ ఒకసారి ఒక అతను కొట్టడానికి వచ్చాడు. అవన్నీ మానేసి ఆ కరపత్రిక పట్టుకొని పడవు అని ఇవ్వడం, వెళ్ళిపోవడం, అంతే. ఇంతకు మించి ఇంకో మాట మాట్లాడే వాళ్ళం కాదు. అక్కడ యాంటీ కన్వర్షన్ లా, సువార్త వ్యతిరేక చట్టం ఉండడం వలన ఈ డైరెక్ట్గా బహిరంగంగా పత్రిక ఇవ్వడం కానీ, ఒక వ్యక్తికి యేసు ప్రభువు నమ్ముకో అని చెప్పడం కానీ ఈ పరిస్థితులు లేవు. మాకది తెలియలేదు. మమ్మల్ని పంపించిన వాళ్ళు కానీ, మేము అక్కడ ఉన్న ఆయగారు కానీ వీటి గురించినటువంటి అవగాహన మాకు చెప్పలేదు. ఎలా ఉండాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ఏమి చెప్పలేదు. అయితే మనకు తెలిసింది చేస్తా ఉన్నాం. ప్రభు కృపను బట్టి మేమైతే కాపాడబడ్డాం. అలాగా మరి కాలక్రమంలో దేవుడు మాకు హిందీ నేర్పించడం, ఆ తర్వాత ఈ గ్యాప్ లో మళ్ళా ఫోన్ వచ్చింది. కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ పెట్టారు మా అయ్యగారు. నీవు పరిచర్య చేయమని పంపితే రొట్టెలు చేసుకుంటావురా అని ఒక చెడ్డమాట తిట్టేశారు. నేనేమో పాపం చేస్తున్నానా, నేను తప్పు చేస్తున్నానా అనిపించిందిరా. నాకు భార్య ఉంది, పోషించుకోవాలి, పొరపాటైతే చేయట్లేదు, ఇక్కడ ఉండాలి కాబట్టి ఇది పని చేస్తున్నాను, తప్పేంటి అనేటువంటి విధంగా ఆలోచించి చేసి అలాగా ఆయన చాలా వేదనకు పడేటట్లు ప్రవర్తించారు. ఆ తర్వాత 2014లో పూర్తిగా దేవుడు మమ్మల్ని దూరం చేశాడు. దానికంటే ముందే 2011లో ఒక వాగ్దానం వచ్చింది. వాగ్దానం మామూలుగా వాచ్నైట్ సర్వీస్లో తీస్తారు కదా, ప్రతిసారి ఆ ఆశీర్వాదానికి సంబంధించినవి వచ్చాయి. అది పట్టుకొని ఈ సంవత్సరం అంతా ఒక ఉద్రేకంతో ఇది నెరవేర్చబడం కాదని ప్రార్థన చేసేవాళ్ళం.
అయితే ఈ 2011లో ఇదే ఇర్మియా గ్రంథం 39వ వచనంలో 39వ అధ్యాయంలో నీవు భయపడుతున్నటువంటి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు అని వచ్చింది. ఇదేం వాగ్దానం రా బాబు, ఇదేం, దీన్ని పట్టుకొని నేనేం ప్రార్థన చేయను అని దాన్ని అలా పక్కన పెట్టేశారు. అయితే ఆ 11వ సంవత్సరము అక్టోబర్ నెలలో నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఒక నెల 2 నెలలకి మామూలుగా చూస్తుంటాం కదా, నీకేం వాగ్దానం వచ్చింది ఇలా నేను చూస్తున్నప్పుడు తను చూసి నీవు భయపడుతున్న మనిషి ఇతనే అని చెప్పింది. అయితే నోర్మల్స్గా హవ్వ తిట్టాను, నువ్వు నీకేం తెలుసు అసలు అన్న అంటే పాస్టర్ గారు అంటే ఏమనుకున్నావు అని గద్దించేశారు అన్నమాట. కానీ అక్షరాల దేవుడు 2014లో అది నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగుతుందా. అలాగన ఇంకా మా పరిచర్య ప్రారంభమైంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను. వివాహ సందర్భం వచ్చినప్పుడు మరి మా పాస్టర్ గారు సంబంధం చూసినప్పుడు నేనైతే దానికంటే ముందు పెళ్లి చేసుకోవాలి అనేటువంటి పరిస్థితి ఆయన చెప్పినప్పుడు మామూలుగా పెళ్లి అనేటువంటి కాన్సెప్ట్ పోయింది నాకు. ఇంకా ఎప్పుడు పూర్తిగా ప్రభువుని గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించి పరిచర్య గురించినటువంటి ఆ విషయాలన్నీ నేర్చుకుంటున్నప్పుడు చాలా చోట్లకి సువార్తకు వెళ్ళేటువంటి వాళ్ళం. దరిదాపుగా అన్ని ఈ అడవి ప్రాంతాలు, మారుమూల గ్రామాలు అన్నింటిలో చాలా చోట్ల మేము సువార్త పరిచర్యకు మా పాస్టర్ గారు తీసుకెళ్లేవారు. సో అదే నిలిగిపోయింది. మ్యారేజ్ అనేటువంటి విషయం నా మైండ్లో లేదు. కానీ నీవు పరిచర్య సమర్థవంతంగా చేయడానికి ముఖ్యంగా ఆ కుటుంబాలను దర్శించాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి కుటుంబముగా ఉంటే బాగుంటుంది అని ఆయన ఎంకరేజ్ చేశారు. ఒకడు యవనస్తుడు వెళ్ళినప్పుడు రకరకాల పరిస్థితులు ఉంటాయి కనుక అది వివాహం చేసుకుని చేస్తే బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ఎంకరేజ్ చేశారు. సరే అని నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు ఆ యంగ్ ఏజ్లో ఎవరైతే బాగుంటుంది అని ఇంకో బుర్రకి ఆలోచన వచ్చింది. అప్పుడు చర్చిలోనే బాగా పాటలు పాడి ప్రార్థన చేసి అప్పుడప్పుడు బైబిల్ వాక్యం చెప్పేటువంటి అమ్మగారిని చూస్తున్నాను. ఆ పిక్చర్ మైండ్లో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏమో కావాలి. అయితే చాలాసార్లు మీరు వినే ఉంటారు, యూదా ఇస్కరితు లాగా అంటే ఇస్కరితు కాదు, వేలు పెట్టి ప్రార్థన చేసేటువంటి విషయం మీరు వినే ఉంటారు కదా. అతను జస్ట్ ఇలా తీసి అక్కడ వేలు ఉంచి వాక్యం చదివితే, నీవు చేయుచున్నది శీఘ్రంగా చేయమని ఇలాగ వచ్చినప్పుడు ఆఖరికి మూడోసారి బైబిల్ తీస్తే ఫస్ట్ ఏమో మొదట యూదా ఇస్కరితు ఉరి వేసుకున్నాను అని, ఆ తర్వాత ఏమో నీవు చేయుచున్నది నీవును అలాగనే చేయము, మూడోసారి నీవు చేయుచున్నది శీఘ్రముగా చేయము అని చెప్పినప్పుడు అతను చూసేసినప్పుడు నేను ఆ వాక్యం తీసినప్పుడల్లా నేను నీకు ఇచ్చదను, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించను, నీ హృదయవాంఛలు నెరవేర్చదను, ఇలాంటి వాక్యాలు వస్తున్నాయి. నేనేమో నా మైండ్లో పెట్టుకున్న ఫోటో గురించి ఇవన్నీ ఊహించుకుంటున్నాను. సో యవనస్తులారా చాలా జాగ్రత్త. మీ వివాహ విషయం వచ్చినప్పుడు ఒక ఫోటో ఫిక్స్ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళకండి. ఏంటి, ఖాళీ హృదయముతో దేవుడి దగ్గరికి వెళ్ళండి. ప్రభువా నీ చిత్తంలో ఉన్నటువంటి వారిని నడిపించండి అని. అలాగే ఎలియాజరు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో ఇస్సాకు భార్య తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అలాగా చేయండి. సరే, అయితే ఇంకా అదే అలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు సంబంధం చూడడం, ఈ గ్యాప్లో పాస్టర్ గారికి ఏమో ఆ పరిస్థితి చెప్పలేదు. చెప్తే అంతాడు. ఎందుకంటే ఒక చర్చిలో అన్నా చెల్లెళ్ళని తిరుగుతున్నటువంటి వాడు ఈ వివాహ విషయం ఎలాగా ఇది జరుగుతుంది అనేటువంటి దాంట్లో భయపడుతూ, సతమతం అవుతూ, కన్ఫ్యూజన్ అవుతూ నాలోనే బాధపడుతున్నాడు. దేవుడు అల్లరికి కన్ఫ్యూజన్కి కర్త కాడు. ఇదంతా నా శరీరంలో నుండి దుష్టులు రేకెత్తించినటువంటి ఆలోచనలకు నేను లోపల ఎలాగ చేశాను. ఆ తర్వాత మొత్తం మీద ఆయనకి ఎలాగో తెలిసిపోయింది. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు ఇంకా వెళ్ళి చూసి రావడం. ఆ తర్వాత నెలన్నర తర్వాత ఆమెకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ దరిద్రుడి మొహం చూపించాడంట. అయితే నాకు ఆ విషయం తెలియదు. చూసి రావడమే కదా, చూసి చూద్దాం, తర్వాత నువ్వు చెప్తే అయిపోద్ది అనుకున్నాను. కానీ చూసి వెళ్ళి ఆ తర్వాత ఒక నెలన్నర తర్వాత దేవుడు నాతో కూడా మాట్లాడినప్పుడు మేము వివాహం చేసుకున్నాం. అయితే అందము, రంగు,
ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం, చదువు, ఇంకేంటి ఇంకా ఉన్నాయి లిస్టు, కులం, ఇవేవి కూడా చూడకుండా చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి కులం ఉంటే కులం చూసుకోండి, దేవుడికి ఇంకా ఈ లిస్ట్ అంతా దేవుడికి ఉందో లేదో పరీక్ష చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి యవన బిడ్డలు. సరే, అయితే అలాగున మరి పరిచర్యలో మేము వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఈ యొక్క షమ్రోను కొండలు అలాగే ఉత్తర దేశము అని చెప్పి మాట్లాడినప్పుడు వెళ్ళిపోయి అలాగ రోటీ చపాతీ చేసుకుంటూ ఆ 2,000 అలా దాచుకుని 4,000 దాటి పోయిన తర్వాత అప్పుడు మేము రూమ్ తీసుకున్నాం. 2013లో 4,200 రూపాయలు 2 రూమ్స్ అలా తీసుకొని మేము ఆయన పరిచర్యలో కొనసాగాం. సో ఈ క్రమంలో అనేకమైనటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ దేవుడు మాకు తోడైంది, ఆయన నడిపించాడు. మరి మేముంటున్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపు ఒక 30 మంది సేవకుల వరకు ఉంటున్నారు చుట్టుపక్కల అని తెలిసినప్పుడు ప్రభువా నాకు సేవకులు లేనటువంటి స్థలానికి నన్ను నడిపించు అని ప్రార్థన చేశాను. ఎక్కడైతే సంఘం లేదో అక్కడికి నడిపించని ప్రార్థించినప్పుడు 70 కిలోమీటర్ల దూరంలో ఒక అతను మరి దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. పూర్తిగా చీకటి శక్తుల చేత పీడింపబడుతూ లాస్ట్ స్టేజ్ అనమాట. అన్ని చోట్లకి తిప్పారు. ఆఖరికి ఎవరో చెప్పారు ప్రార్థన చేసుకుంటే బాగోవచ్చు అని. అప్పుడు వేరే వారి ద్వారా నాకు తెలియడం, నేను వెళ్ళి వారికి ప్రార్థన చేయడం, వాళ్ళు బాగుపడి అలాగా దేవుడు ఆ గ్రామంలో చిన్న ప్రార్థన కూటమిని ఏర్పాటు చేశాడు. హిమాచల్ ప్రదేశ్లో ఇలాగ మందిరాలు ఉండవు, ఈ హౌస్ చర్చెస్ మాత్రమే. అది కూడా ప్రస్తుతం చాలా రహస్యంగా మేము చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సువార్త వ్యతిరేక చట్టం ఉంది. సో అలాగే మొత్తం వాళ్ళంతా కూడా మరి హైందవ బ్యాక్గ్రౌండ్ కనుక వాళ్ళు వీటన్నిటికీ అస్సలు వినడం లేదనమాట. అలాగా 2 గ్రామాలు ప్రభు నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఎక్కువ మంది ఏం లేరు, కానీ ఒక గ్రామంలో 2 కుటుంబాలు, అంటే ఒక గ్రామంలో 9 మంది, ఇంకొక గ్రామంలో 11 మంది పిల్లలతో కలిపితే 13 మంది అవుతారు. ఈ 12 సంవత్సరాల్లో ఆ 2 గ్రామాల్లో పరిచర్య చేయడానికి, అలాగే ఈ హిమాచల్ ప్రదేశ్లో 12 జిల్లాలు ఉన్నాయి అని 12 జిల్లాలు, 78 లక్షల జనాభా. అక్కడ భాష హిందీ, కామన్ లాంగ్వేజ్ హిందీ. మిగతా లోకల్గా మాట్లాడేటువంటి భాషలు పహాడీ అంటారు. అది ప్రతి 25 కిలోమీటర్లకు మారిపోతుంది. వీళ్ళది వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి అర్థం అవ్వదు. అది మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే హిందీలోనే మాట్లాడుకోవాలి. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సో 2 జిల్లాల్లో పాలిగమి అంటే అది తెలుగులో ఏమంటారు అండి, పాలిగమి కరెక్ట్ అనే కదా, ఒక్క బహుభర్త తత్వం, బహుభార్య తత్వం కాదు, బహుభార్య తత్వమే కదా, అంటే భర్త ఒక పురుషుడికి చాలా భార్యలు, ఒక స్త్రీకి చాలా భర్త. ఇంట్లో అన్నవాదములు ఎంతమంది అయినా ఉండని, 2 ఉండని, 7 ఉండని, 10 ఉండని, ఎంతమంది అయినా ఉండని, వాళ్ళు ఒకటే వివాహం చేసుకుంటారు. అది 2 జిల్లాల్లో ఈ రోజు కూడా చలామణిలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 2 జిల్లాల్లో ఉంది. సో అలా ఎందుకు ఇలాగా అని నేను అడిగినప్పుడు ఒక అతను చెప్పింది ఏంటంటే, మాకున్న ఆస్తులు విడిపోవద్దు, ముక్కలవద్దు అనేటువంటి కాన్సెప్ట్ అంట. సో ఇలాగా కొన్ని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. యాపిల్ తోటలు ఎక్కువగా అక్కడ ఉన్నాయి. అది కూడా మిషనరీ ఒక సేవకుడు తీసుకొని వెళ్ళినందున ఈరోజు అనేక ధనిక రాష్ట్రాల్లో అది కూడా ఒకటిగా ఉంది. కానీ ఆ ప్రజలు దానిని గుర్తించి దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్ కలిగి లేనటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ మనం కూడా మరి ఎంతో మంది త్యాగాలు చేసి వారి ప్రాణాలు అర్పించి సువార్తను మన దగ్గరికి తీసుకొచ్చి రక్షణ భాగ్యం మన యొద్దకు వచ్చేలా చేసి ఈ రోజున మనం ఈ భూమి మీద సుఖంగా జీవించుటకు దేవుడు వారి ద్వారా చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆ కార్యాలను చాలా సులువుగా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఇది నా క్రైస్తవ సమాజం ఉంది. నేను ఈ విషయంలో అన్ని ఎందుకు చెప్తున్నానని మొదటే చెప్పాను, గుర్తుందా? ఏం చెప్పాను? ఒకటి,
మన మీద దేవుడు ఉంచినటువంటి బాధ్యత ఏంటో, లేకపోతే మన నుండి దేవుడు ఏ పని అయితే కోరుచున్నాడో ఆ పనిని చేయడానికి, ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే దాన్ని ఇంకా ప్రయాసంతో లేకపోతే ఒక బాధ్యతతో ఇంకా ముందుకు వెళ్ళడం, ఒకవేళ చేయగలిగిన పరిస్థితులు లేకపోతే ఇకనైనా చేయడం కోసం నేను ఈ పరిస్థితులన్నీ చెబుతున్నాను. సో ఆయనను ఎరగకుండా, ఆయనను మొరపెట్టకుండా, ఆయనను తెలియకుండా ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యపు జీవితంలో జీవిస్తూ నరక పాత్రుడినైనటువంటి నన్ను ప్రభువు తన కృపను బట్టి రక్షించుకొని ఆయన అమూల్యమైనటువంటి ఆ పరిచర్యలో పాలిభాగస్తుడుగా ఆయనను చేసుకున్నాడు. సో ఈ యొక్క ప్రాంతంలో మరి ఇలాంటి కష్టతరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ట్రావెలింగ్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు. అంతే ఈ రోడ్లు అలా ఉంటే ఆ ఇళ్ళ కోసం అయితే పైకి ఎక్కడం కానీ లేకపోతే రోడ్ నుంచి కిందికి దిగడం కానీ ఉంటుంది. సో అలాంటి ఆ ప్రాంతాల్లో మరి మాకు ఎలాగా అక్కడ బట్టలు వేసుకోవాలి, ఎలాగా భోజనం అనేవన్నీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మాకు ప్రారంభ దినాల్లో తెలియలేదు, ఎవరు చెప్పలేదు. కానీ అక్కడ ఇలా ఎండ వచ్చినప్పుడు వాళ్ళ ఆఫీసులో నుంచి బ్రేక్ టైంలో టీ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ కానీ టైం దొరికితే వాళ్ళు ఎండలో వెళ్ళి నిల్చుంటారు అనమాట. ఇలాంటి ఎండ కాసుకున్నారు అని కొన్నిసార్లు నేను ఎగతాళిగా అనుకునేవాడిని మనసులో, ఎందుకంటే మనకు అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు కదా. అయితే 3.5 సంవత్సరాలు దాదాపు అయినప్పుడు వీడు పుట్టి 11 నెలలకి ఆడుకుంటూ ఇంట్లోనే కాళ్ళు నొక్కేసుకునేవాడు అనమాట. మూలుగుతూ కొంచెం లైట్గా ఏడుస్తూ ఇది ఇలా జరుగుతుంది అనుకున్నాను. మా ఇల్లు అప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఏంటంటే మొత్తం 4 దిక్కుల అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. కింద సెల్లార్ టైప్లో అది ఉండేది. 24 గంటలు లైట్ ఆన్ చేస్తే తప్ప మేము ఒకరికొకరు ఆన్ చేసిన పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో వీడికి అలా జరగడం వెళ్ళి చూపిస్తే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి అని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు అర్థమైంది. అప్పటికే మాకు చాలా డెఫిషియన్సీ, నాకు ఓన్లీ 7 మాత్రమే ఉండింది. అది 100 ఎంతో ఉండాలని చెప్పారు నార్మల్ రేంజ్, కానీ నాకు 7 ఉండడం, డాక్టర్ ఆశ్చర్యపడడం, నువ్వు అసలు ఎలా వచ్చావు ఇక్కడికి అని. నేను నడుచుకుంటే వచ్చానని చెప్తే తను ఇమీడియట్గా ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి వేసి ఆ తర్వాత కొన్ని మెడిసిన్స్ రాశారు. సో అలాగా కొంతగా తెలియక మేము కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. తర్వాత అసలు స్వెటర్స్ కూడా మాకు ఉండేది కాదు అప్పుడు వెళ్ళినప్పుడు కొత్తలో. అక్కడ చలి కనుక తగిలితే అది డైరెక్ట్గా బోన్ మ్యారోకి పట్టేస్తుంది అంట. అది బోన్ మ్యారో కనుక పట్టిందంటే ఇంకా మనిషి ఎవ్వరు బ్రతికించలేరు. కానీ ప్రభు యొక్క కృపను బట్టి మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం అన్ని విషయాల్లో. కొన్నిసార్లు చిరుతపులి యొక్క బారి నుండి కూడా దేవుడు 2 సార్లు కాపాడాడు. ఊళ్ళలోకి వెళ్తే అది రాత్రిపూట బయటకు వస్తాయి. ఒకసారి మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయినాక పడుకున్నాం. రాత్రికి 1-2 లేగాలంటే అడవి మొత్తం చుట్టుముట్టు అన్ని ఆ యాపిల్ తోటలు వాళ్ళ ఇల్లు చుట్టూ అన్నమాట. లేస్తే చిరుతపులి దాని పిల్లలతో అది ఆల్రెడీ వేటాడేసి పీకలాగా తిన్నది కాబట్టి బ్రతికిపోయింది. పిల్లలతో వచ్చి చూస్తుంది అది లైట్, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మంచి పెద్ద టార్చ్ లైట్ పెట్టుకుని ఉంటాం. ఆ లైట్ కొడితే కళ్ళల్లో ఉంటుంది, అది ఇంకా అటు ఇటు వెళ్ళలేదు కాబట్టి ఈ లోపు ఏమైనా జాగ్రత్త పడాలి, లేదంటే మంట వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఆ రోజు అలాగా మేము బ్రతికి బట్ట కట్టాను. అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్స్ చాలా సార్లు నేను వెళ్ళవలసినటువంటి బస్సులు ఎందుకు ఆగిపోయి నాకు తెలియదు, వేరే బస్సులు వెళ్ళడం, అవి ముందు వెళ్ళిపోయి కిందకి పడిపోవడం. మీరు నాది అవసరం లేదు, యూట్యూబ్లో చూసినప్పుడు ప్రతి రైనీ సీజన్ వర్షాకాలం వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం అనేటువంటిది కామన్. చాలా డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఈ ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్లో ప్రతి వర్షాకాలం ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఎన్నో కొండ చర్యలు జారిపోవడం, ఎన్నో బస్సులు కార్లు వెళ్ళిపోవడము కిందకి జరుగుతూ ఉంటుంది. అలాగే ఎన్నోసార్లు ప్రభు అలాంటి పరిస్థితుల్లో నన్ను కాపాడాడు. ఎందుకంటే ఇంకా ఆయనకు నాతో పని ఉంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. సో అలాగా ఈ చిరుతపులుల నుండి అటు చలి నుండి మాకు అక్టోబర్ నుంచి చలి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ వరకు ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు -5 నుంచి -12 వరకు ఉంటుంది టెంపరేచర్. మాకు స్నో అవుతుంది, మంచు పడుతూ ఉంటుంది అనమాట. మీరు నాది యూట్యూబ్ ఛానల్ ఒక ఏమంటారు సాగు కోసం తయారు చేశారు. ఎందుకంటే
ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేమేమో ఒరిజినల్ గోల్డ్, వాళ్ళేమో ఎక్స్ట్రీమ్ ఫెయిర్ అన్నమాట. అందరూ అలాగే ఉంటారు, విపరీతమైనటువంటి తెలుగు. సో ఈజీగా ఈ బయటోడని గుర్తుపడతారు. మళ్ళీ తెలిసిన వాళ్ళు కూడా 12 సంవత్సరాల నుంచి ఆ ఊర్లోకి వెళ్తే ఆడు ఎలాగ బాగుపడ్డాడో వాళ్ళందరికీ తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఇల్లుగుండా వెళ్తూ ఉంటారు అన్నమాట. పైకి ఎక్కాలి, కనీసం 50 నిమిషాలు పడుతుంది పైకి కొండ మీద ఎక్కడానికి. వీడు వస్తాడని తెలిసినప్పటికీ కూడా వేరే వేరే ఊళ్ళు అప్పుడప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళని కలవడానికి. వేరే వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని వాళ్ళ ముందు తెలియనిలాగా ఇచ్చేస్తారు. ఎందుకంటే తెలిసినవాడు అంటే వీడు ఎందుకు వస్తున్నాడు ఏంటి అని అడిగితే మళ్ళీ ఇదో గొడవ అని వాళ్ళ బాధ. సో ఇవన్నీ ఈ ఊర్లలోకి వెళ్ళడానికి, కనీసం ప్రార్థన చేసి రావడానికి ఒక యాక్సెస్గా ఉంటుందని ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది హిమాలయన్ వ్లాగ్స్ అఫీషియల్ అని ఉంటుంది. అందులో ఈ మీరు చూడొచ్చు మంచు పడినటువంటివి కానీ, ఈ యాక్సిడెంట్స్, ల్యాండ్ స్లైడ్స్ అయినటువంటివి కానీ, యాపిల్ ఆర్చర్స్ కానీ చూడొచ్చు. సో అలాగా మరి ప్రభు తన యొక్క కృపను బట్టి మమ్మల్ని అక్కడ క్షేమంగా ఉంచి నడిపించుకుంటున్నాడు. ఈ స్నోఫాల్ అయినప్పుడు ఇంకా మాకు పిల్లలకి ఏమో December 15th తర్వాత నుంచి ఫిబ్రవరి మిడ్ వీక్ వరకు కూడా సెలవులు ఉంటాయి. మీకు ఇక్కడ ఎండాకాలం సెలవులు అయితే మాకు చలికాలం సెలవులు. అందుకే మేము కుటుంబ సమేతంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాం. ఏంద్రా వీళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు అని అనుకుంటున్నారేమో. ఇంకొక ఉండేది ఇక్కడ ఉంది. ఓకే సరే. సో మాకు అక్కడ ఆ వాతావరణానికి ఇది చేయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి మొదటిసారి చిన్నప్పుడు ఎప్పుడో చేసాం కానీ అది కూడా ట్రైనింగ్తో చేసాము. ఇంకా ఇప్పుడు అవకాశం దొరికిందని మేము ఇద్దరిని షేర్ చేసేస్తాం అన్నమాట. సరే, సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? గుండుల సంగతి పక్కన పెడితే ఎక్కడున్నాను చెప్పండి. హాలిడేస్, స్నో, ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి ప్రమాదాల నుండి తప్పించబడి ప్రభు యొక్క కృపను బట్టి ఈ రోజు వరకు సజీవుల లెక్కలో మేము ఉండి ఆయన పని చేస్తున్నాం. అయితే ఈ యొక్క హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చి ఇప్పటికి నాకు 40 సంవత్సరాలైనా నేను ఇలా ఫ్లాట్ నేల మీద మోకరించలేను, చాలా నొప్పులు వస్తాయి. కారణం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. కానీ ఆ పిల్లో వేసుకొని లేకపోతే పరుపు మీద నేను మోకరించగలను. ఎందుకు ఈ పరిస్థితులు చెప్తున్నానంటే, దేవుని కొరకు మనం వెళ్ళినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని కొరకు మనం నిలబడగలగాలి. దేవుని కొరకు వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు ఇలా అనుమతించబడతాయి, అయినా సరే మనం వెనకడుగు వేయకూడదని నేను చెప్తున్నాను. సో ఈ యొక్క మరి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనేటువంటి దాంట్లో ఉన్నాం. ఇప్పుడు మొదటిది అయిపోయింది. ఏంటది? మొదటి లైన్ ఏంటి? తిమోతి పత్రికలో మనుషులందరూ రక్షణ పొంది అనేటువంటి ఆ విషయంలో నేను కూడా వచ్చేసాను. రక్షణ భాగ్యం అయితే అయిపోయింది. ఇప్పటిదాకా సగం విషయం, అది సగము రెండవ లైన్ కూడా చెప్పేశాను అన్నమాట. ఇప్పుడు ఆ సత్యవాక్యం యొక్క అనుభవం గురించినటువంటి జ్ఞానంలో నా ప్రారంభం మొదలై ఇప్పుడు నిజంగా ఆయన యొక్క ఆ పరిచర్యలో పాలు పొందేటువంటి కృపను కూడా దేవుడు నాకు కలుగు చేశాడు. సో మరి ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఒక ఊర్లో నేను అండర్ టార్గెట్లో ఉన్నాను. ఎప్పుడు దొరుకుతాడా అనే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ప్రతి ఆదివారం ఆరాధన జరిగేది. సో ఆ ఇంటి వాళ్ళని ఈ ఇంటి వాళ్ళంటే అక్కడ కాస్టిజం చాలా ఎక్కువ. మన దగ్గర కూడా ఉంది, అక్కడ ఇంకా ఎక్కువ ఉంది. సో వీడు అందరినీ కలిపేస్తున్నాడు అనేటువంటి విషయం వాళ్ళకి బయటకు వచ్చింది. అందువల్ల ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నారు. అయితే ఇంకా సండే వెళ్ళడం మానేసి మధ్య వారాల్లో సాయంత్రం పూట వెళ్ళి వాడికి రహస్యంగా ప్రార్థన వాక్యం అందించి వస్తున్నాను. ఎందుకంటే ఆ ఏరియాలో 2 కుటుంబాలని చెప్పాను కదా, వాళ్ళు లోకల్ వాళ్ళు. ఇప్పుడు ఈ కాస్త కూస్త వాక్యం ప్రార్థన కూడా బంద్ అయిపోయింది అనుకోండి, నేనే మనపోతే నాకు దెబ్బలు తింటాం, లేదంటే చచ్చిపోతాం, అయిపోతుంది. కానీ వాళ్ళు బ్యాక్స్లైడ్ అయిపోతారేమో అనేటువంటి ఒక భయంతో నేను ఈ పని చేస్తున్నాను. ఏంటి తప్పుగా అనుకోకండి, దొంగలాగా సీక్రెట్ లాగా వెళ్ళి చేస్తున్నావు, నీకు భయపడుతున్నావేమో అని అనుకోకండి. సో అలాగా చేస్తున్నాను. ఎందుకంటే మనం చనిపోతే, నేను చనిపోతే నాకే లాభం, అవునా? దేవుడి దగ్గర బ్రతుకుంటే దేవుడికి లాభం.
అంతే కదా. సో కాబట్టి అలాగా మరి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఒక ఊర్లోనైతే ప్రాబ్లం లేదు. సో ఈ సువార్త వ్యతిరేక చట్టం వలన ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా అమెండ్మెంట్స్ చేశారు. దాంట్లో ఈ ప్రకటిస్తే ఎవరికైనా కరపత్రిక ఇచ్చినా లేకపోతే యేసుప్రభు నమ్ముకం అని చెప్పినా 7 సంవత్సరాలు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి ఒక యాక్ట్ పెట్టారు దాంట్లో. సో అయినప్పటికీ ఈ ప్రభు యొక్క కృపను బట్టి నేను ఈ 12 సంవత్సరాల్లో 7 మందికి బాప్తిస్మం ఇవ్వగలిగాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. అలాగే ఒక ఇద్దరు అక్కడ లోకల్ వాళ్ళు దేవుడు నా జీవితంలో జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి సేవలోకి రావడానికి వారు పురుకొల్పబడ్డారు, సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. మనం స్వార్థ చెప్పే వాళ్ళు ఏం చేయలేదు, కానీ పరిచర్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యత, ఆ సాక్ష్యము వారిని పురికొల్పింది. నేను నిరాశలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన ఈ సాక్ష్యాన్ని మళ్ళీ నేను బలపరచబడాలి. ఎందుకు ఉన్న ప్రభావ ఏం చేస్తున్నామని 2020 సంవత్సరం వచ్చేంత వరకు కూడా మేము చాలా నిరాశపడ్డాం. ఇంత కష్టపడినా 7 మందేనా అని, ఇంత ప్రయాసపడినా అసలు చాలా అంటే కొంతమంది మహామేధావులు అయిన సేవకులు సరి అయినటువంటి పరిపక్వత లేనటువంటి వాళ్ళు సాధారణంగా నేను అడుగుతున్నాను, ఎంతమంది వస్తారు, సంఘం ఉందా అని అడుగుతుంటారు. అది అంటే ఇక్కడ మన సదరన్ స్టేట్స్ లో, మన ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అదే ఉద్దేశంతో అక్కడ కూడా ఇలాంటిదే ఉందా అనేటువంటి అడిగినప్పుడు చాలాసార్లు బాధపడుతూ ఉండేటువంటి వాడిని. అదే టైంలో మేము ఇన్ని దినాలు ప్రయాసపడినా ఏంటి రిజల్ట్స్ రావట్లేదు, ఏంటి సరైన ఫలితాలు చూడలేకపోతున్నాం అనేటువంటి బాధ బాగా వేధిస్తుంది. ఎన్నోసార్లు వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచనలు నాకు వచ్చాయి. ఇంకెందుకు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటే పోలేదా అని నేను చాలాసార్లు తలంచాను. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు చాలా విసుకున్నా నేను, ప్రభువా అని. అప్పుడు దేవుడు మాట్లాడాడు ఏంటంటే, నోవాహు ఎన్ని సంవత్సరాలు ప్రసంగం చేస్తూ ఓడను నిర్మించాడు? 120. 120 సంవత్సరాలు ప్రసంగం లేకపోతే దేవుని సువార్త ప్రకటిస్తూ తన ఓడ నిర్మించుకుంటున్న ఆ సమయంలో తర్వాత ఎంతమంది ఓడలోకి ఎక్కారు? కుటుంబం తప్ప. డైరెక్ట్గా ఆయన ఎంతమంది వచ్చారా అంటే ఒక్కరు లేరు. మరి నీకో 7 మంది ప్రభు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంక మాటలు లేదు. మొహం మీద కొట్టినట్టే దేవుడు ఆన్సర్స్ కొన్నిసార్లు నిజంగా ధైర్యపరిచాయి. ఆయనకి అన్ని 120 సంవత్సరాలు అంటే అసలు ఎన్ని తరాలు? ఇప్పుడు నాకు తెలిసి 20 సంవత్సరాలకు తరం ఏదైనా కానీ ఏదైతేనే ముందులే. అయితే అంత ప్రయాసపడినటువంటి ఆ దేవుని బిడ్డకి ఒకరు రాలేదు. మరి నువ్వు ఈ కొద్ది కాలంలో 7 మంది అంటే గొప్పే కదా. అంటే ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, మేమేదో సర్దిపుచ్చుకోవడానికి కాదు, కానీ ఆ పరిస్థితిలో ధైర్యాన్ని దేవుడు ఆ విధంగా ఇవ్వడం నిజంగా దేవుడి యొక్క కృప. అలాగా అనేక పరిస్థితుల్లో ఎన్నోసార్లు దేవుడు మాకు బలమిచ్చి నడిపించారు. ఇది అయిపోయిన తర్వాత 2020 అంటే చిన్నబాబు 19లో పుట్టాడు, జూన్ 21కి. మార్చ్కి తిరిగి మేము వెళ్ళాలి. ఇది 20 మార్చ్కి. ఈ గ్యాప్లో మేము పిల్లల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే పెద్ద బాబుకి అనారోగ్య పరిస్థితుల వలన చాలా విసిగిపోయాం. ఏంటంటే 2.5 సంవత్సరాల వయసు వచ్చిన ఒకటేమో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది. అది ప్రభు కృపను బట్టి బాగా అయిన తర్వాత టాన్సిల్స్ రావడం గొంతులో. ఆ టాన్సిల్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ముక్కులో ఎడెనో టాన్సిల్స్ అని ఉంటాయి, అవి ఎన్లార్జ్ అవ్వడం జరిగింది. చల్లగాలి తగిలిన మేము ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంటాం. సో ఆ వాతావరణానికి వీడికేమో నార్మల్గా ఉన్న వాటర్ చల్ల నీళ్ళు తాగాలనేటువంటి బాగా ఉండేది చిన్నప్పటి నుంచి, అది తాగడం వల్ల. అయితే వారికి ఎప్పుడు దొరకకుండా దూరంగా పెట్టేవాళ్ళం. పొరపాటున ఎప్పుడైనా నార్మల్ వాటర్ తాగినంటే మరుసటి రోజే జలుబు వచ్చిందంటే ఇంకా వాడికి బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయిపోయేది. ఊపిరి అసలు ఆగదు. నోటి నుంచి ఊపిరి తీసుకోవడం, అది అలా ఊదుతూ ఉండేవాడు అనమాట బయటికి గాలి రాత్రి పూట. ఆ కడుపు నుంచి చెస్ట్ వరకు మొత్తం బాడీ అంతా షేక్ అవుతూ ఉండడం,
అవి చూసి ఎన్నోసార్లు నేనైతే బాధపడ్డాను, వేడ్చాను. నా భార్యకైతే అసలు తను నాకంటే ఎక్కువ బాధలు పడింది. నేనైతే అనుకున్నాను, ప్రభువా ఇలాంటి బిడ్డనించవేంటి ప్రభువా అని. ఆ బాధ చూడలేదు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. ఒక్కొక్కసారి రాత్రి 1 గంటలకి 2 గంటలకి అంబులెన్స్ పిలిపించి పరిగెత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆడు నెమ్మదిగా ఉండేవాడు, మళ్ళీ పొద్దున్న వచ్చేవాడు. ఇలాగ చాలా విసిగిపోతున్నటువంటి ఆ క్రమంలోనే 2019లో వాడు పుట్టాడు. పుట్టినప్పుడు వాడికి హార్ట్లో హోల్ ఉందని చెప్పారు, నీలోఫర్ హాస్పిటల్లో. వీడు కోటి హాస్పిటల్లో పుట్టాడు, వాడు నీలోఫర్ హాస్పిటల్లో. సో ఒకవైపు వీడు బాధపడుతున్నాడు, ఆడు మళ్ళీ హార్ట్లో హోల్తో పుట్టాడు అని చెప్పేసరికి చాలా బాధ. అయితే దానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా టేబుల్ మీదకి తీసుకున్న దానికి ముందు వాళ్ళు స్కానింగ్ చేసి, అప్పటిదాకా అంతా బాగానే ఉంది, ఒక చోట చూపిస్తున్నాం, కోటిలో చూపిస్తున్నాము, స్కానింగ్ అంతట్లో కూడా అంతా బాగానే ఉంది. వాళ్ళు నీలోఫర్కి పంపించారు, వాళ్ళు పట్టుకోలేదు, ఎందుకంటే బీపీ ఎక్కువైందని పంపించినప్పుడు వాళ్ళు స్కానింగ్లో మీకు ఒక బాబు అని చెప్పారా, ఒక బేబీ అని చెప్పారా, 2 బేబీలు అని చెప్పారా అంటే, ఒకటే బేబీ అని చెప్పారు అంటే, మాకు 2 తలలు కనిపిస్తున్నాయి అని చెప్పింది ఆమె. అయితే మాకు టెన్షన్ ఏంటంటే, 2 ఉంటే ప్రాబ్లం లేదు, ఒకడికి 2 తలలు ఉంటే ఏంటి పరిస్థితి అని మాకు టెన్షన్. ఈమె టేబుల్ మీద తీసుకొని అనెస్థీసియా ఇచ్చి అప్పుడు చెప్పారు, ఆల్రెడీ బీపీ ఆమెకి హై ఉందని. ఆ కోటిలో వాళ్ళు చూడకుండా యాక్సెప్ట్ చేయకుండా నీలోఫర్కి పంపిస్తే ఇది పరిస్థితి. నన్ను అక్కడే కూర్చోబెట్టారు, ప్రార్థన చేస్తాను, దేవుని కృపను బట్టి ఒకడే వచ్చాడు, కానీ హార్ట్లో హోల్తో వచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఇంకా బాగానే ఉన్నాం. ఆ తర్వాత నేను నెల తర్వాత నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాను. చాలా ఇబ్బంది పడింది తను పాపం. 1 month తర్వాతనే ఒకరోజు వాడిని ఎత్తుకెళ్ళడం, ఆ భువనగిరిలో కొంత దూరం నడవాలి, ఆ బస్సులు అయినా ఆటోలు అయినా పట్టుకోవాలంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఆడిని ఎత్తుకొని ఒకరోజు వీడిని ఎత్తుకొని ఆ సిజేర్ అయిన తను అలాగా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో చివరాఖరికి నేను ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్ళడానికి అప్పటికి దేవుడి కృపను బట్టి వాడికి 6 నెలల తర్వాత హార్ట్లో దేవుడు అది హోల్ తీసేసి స్వస్థపరిచినాడు. దేవుడికి స్తోత్రం. చాలా ప్రార్థన చేసి చాలా కన్నీళ్లు కాచి తను దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు ఆ మొర విని అది లేకుండా చేశారు. ఇక మిగిలిన వీడికి ప్రాబ్లం ఇంకా అప్పటికే చాలా హాస్పిటల్స్లో చూపినప్పుడు 99% ఆపరేషనే అని చెప్పారు అందరూ. అప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చివరి ఆఖరికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తానని హైదరాబాద్లోనే టాప్ ఏంటి అంట ఆమె పంచగుట్ట హైటెక్ సిటీ దగ్గర ఎక్కడో మాదాపూర్ తీసుకెళ్ళాము. సో అక్కడ ఆమె దాదాపుగా 3,000 రూపాయలు తీసుకుని అన్నీ చేసి ఆమె కూడా అదే మాట చెప్పింది, ఇంకా వేరే మార్గం లేదు, 99% ఆపరేషన్, డబ్బులు రెడీ చేసుకుంటాను. నేను చాలా ఏడ్చుకుంటూ వచ్చి ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాం. తను నువ్వు ఒకటిగా వెళ్ళిపో, నేను రానన్నది. అక్షరాల తను పడినటువంటి ఆ బాధలకి, చూసినటువంటి ఆ వేదనలకి తను అన్నది వాస్తవం, అది జెన్యూన్ రీజన్. నేనైతే రాను, ఇక్కడే ఉంటాను, పిల్లలను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపోయి సేవ్ చేసుకో. అయితే ఎందుకనంటే చిన్నోడు బాగా అయిపోయాడు, ఏం బాధ లేదు. కానీ పెద్దోడు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాడు. ఈ బాగా అయిపోయిన కూడా తీసుకెళ్ళి మళ్ళా ఆ వాతావరణానికి వాడు పడుతున్న బాధల్లాగా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పి అప్పుడు ఒకటే మాట్లాడుకున్నాం. ప్రార్థన కూడా కాదు, ప్రభువా ఒకసారి ఈ 1 సంవత్సరం చూద్దాం, ఈ 2020 సంవత్సరం అంతా చూద్దాము, దేవుడు వాడిని ఈ పరిస్థితి నుంచి స్వస్థపరిచినప్పుడు మనం అక్కడే ఉండడం అని నిర్ణయించుకున్నాం. ఒకవేళ ఈ సంవత్సరం కూడా వాడు బాగుపడకుండా, స్వస్థపరచబడకుండా ఉంటే మూట సర్దుకొని వచ్చేద్దాం అని జస్ట్ ఇలా అనుకొని వెళ్ళాం. ఒక ప్రాపర్గా ప్రార్థన కూడా ఏం చేయలేదు, ఇలా అనుకొని మేము వెళ్ళిపోయాము. వెళ్ళిన 5వ రోజుకి లాక్డౌన్ అయ్యింది. అప్పుడు ఇంట్లోనే ఉన్నాం. ఆ ప్రారంభ 2-3 దినాల్లో అయితే నిజంగా నేను ఏడ్చేశాను. వాడికి మళ్ళా ప్రాబ్లం స్టార్ట్ అయింది, నా భార్య మాట వినాల్సిందేమో అని ఏడ్చాను. కానీ ఆ తర్వాత ఆ సంవత్సరం అంతట్లో దేవుడు అద్భుతంగా నా బాబుకి, వాడికి జలుబు అనేది రాకుండా, ఆ ప్రాబ్లం అనేది లేకుండా, అంత మాత్రమే కాకుండా వాడికి టీబీ అని చెప్పాను. అక్కడ సిమెంట్ కలర్లో అయిపోయాడు, సన్నగా ఎముకలే మిగిలినాయి. ఒకవైపు ఈ ప్రాబ్లం, ఇవన్నీ కూడా తీసేసి మంచి
స్కిన్ కలర్ మారిపోయింది, మంచి కండబట్టి చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా దేవుడు వాడిని ఆ సంవత్సరంలో స్వస్థపరిచి మా క్లియర్ కట్ పిక్చర్ చూపించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా డౌట్ పడడానికి మళ్ళా ఆ క్వశ్చన్ ఒకవేళ వచ్చినా సరే మనుషులు కాబట్టి వస్తూ ఉంటాయి. ఈరోజు వాడిని లైవ్ టెస్ట్ మనీగా సజీవ సాక్ష్యంగా దేవుడు నా ముందు పెట్టినాడు. దేవుడికి మహిమ కలుగునుగా. సో ఇవన్నీ పరిస్థితుల గుండా వెళ్తూనే ఆయన యొక్క పరిచర్యలో కొనసాగిపోవటకు దేవుడు మాకు సహాయం చేశాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జస్ట్ మనం ఏం ఎందుకంటే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఒకే ఇది మీరు చేయట్లేదనో ఇంకేదో కాదు నేను చెప్తున్నది, కానీ మనం చేస్తున్నది ఇంకా బెటర్గా చేయడానికి ఒకవేళ ఇప్పటి వరకు ఏమి చేయకపోతే ఇకనైనా మొదలు పెడదాం అనేటువంటి రెండు ఉద్దేశాలతో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు చెప్తున్నాను. సో ఒకసారి బీహార్లో ఒక సేవకుడి దగ్గర ఆర్ఫనేజ్ ఉండేది. తన భార్య వంట చేసి పెట్టేది ఆ పిల్లలకి. అయితే సడన్ గా ఒక రోజు ఏదో అర్జెంట్ పని మీద వారి ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ భార్య ఒక 1 వీక్ కోసం. అయితే ఈ పాస్టర్ గారికి వంట రాదు, జాగ్రత్తగా వినాలి. ఎవరికి? పాస్టర్ ఏం రాదు. ఇప్పుడు ఆయన మధ్యాహ్నం టైంలో ఆమె వెళ్ళిపోయింది. సాయంత్రానికి పిల్లలకు భోజనం చేసి పెట్టాలి. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభు ఏంటి పరిస్థితి పిల్లలు, ఏదైనా సహాయం చేయని ఒక గంట సేపు ప్రార్థించిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి గేట్ దగ్గర సౌండ్ చేశాడు. అప్పుడు అతన్ని చూసి సంతోషంతో దేవుడు తన సహాయం పంపించాడని అతన్ని తీసుకొచ్చి, బాబు ఏదైనా పని చేస్తావా, ఊళ్ళలాగా భోజనం పెట్టగలుగుతావా, ఇలాంటి పనులు అంటే ఏ పనైనా చేస్తానండి, ముందు 3 రోజుల నుంచి నాకు భోజనం లేదు, నాకు ఏదైనా భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు అతనికి భోజనం పెట్టిన తర్వాత పిల్లలకి భోజనం వండి పెట్టాలి కనుక వీళ్ళు చిన్న పిల్లలు సెన్సిటివ్గా కొంతమంది కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కనుక చాలా శుభ్రంగా ఉండాలి అని కొన్ని బియ్యము కొన్ని పాత్రలు ఇచ్చి పంపు చూపించాడు అన్నమాట. సో వెళ్ళి కడిగి తీసుకురమ్మని. మరుసటి రోజు శనివారం ఉపవాస ప్రార్థనకి ఇతను సిద్ధపడడానికి వెళ్ళాడు. ఒక 2 గంటలున్నర అయింది, 2 గంటలు దాటిపోయింది. అటు వెళ్ళి రాలేదు. ఏంటబ్బా అటే వెళ్ళాడని మళ్ళీ ఆయన లేచి చూసినప్పుడు ఆ వ్యక్తి ఆ బోరింగ్ పంపు కొడుతా ఆ బియ్యాన్ని కడుగుతా ఉన్నాడు. అందులో నుంచి నురగొస్తుంది. కడుగుతా ఉన్నాడు, నురగ పోస్తా ఉన్నాడు. ఏం చేసావురా అని అంటే, ఆయన మీరే కదా చెప్పారు ఇది శుభ్రంగా మీరు వంట చేయాలని చెప్పారు కాబట్టి సర్ఫ్ వేసి కడుగుతున్నా అన్నాడు. అయితే ఆ తర్వాత అతనికి అవన్నీ నేర్పించి ఆ పాస్టర్ గారు తనకి ఎక్కడికి వెళ్ళినా తన వెంట తీసుకెళ్ళిన పరిస్థితుల్లో ఇతను జాగ్రత్తగా పాస్టర్ గారిని అనుసరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడో అన్ని చూస్తున్నాడు. యేసు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదలవుతుంది, అనారోగ్యం ఉన్న వాళ్ళకి స్వస్థత వస్తుంది. ఇవన్నీ గమనిస్తూ ఇదంతా ఏంటి ఇలా జరుగుతుంది, మరి పాస్టర్ గారు చెప్పగానే జరుగుతుంది, నేను కూడా చెప్తే అవుతుందేమో, ఒకసారి మనం ట్రై చేస్తే పోలా అనుకున్నాడు. అప్పుడు ఆ వాళ్ళకి సంబంధించిన ఒక టీబీ హాస్పిటల్ ఒకటి అక్కడే ఉంటే అందులో ఒకడు ఉన్నాడు. పాపం మొత్తం ఎముకలు కూడా లాస్ట్ స్టేజ్, 6 ట్యూబులు 6 పైపులు పెట్టి ఉన్నాయి. ఇంకా రేపు మాపు అనేటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు ఆ టీబీ సెంటర్లో. వాడి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి ఏదైతే జాగ్రత్తగా పాస్టర్ గారు చేస్తున్నది విని చూశాడో, గ్రహించుకున్నాడో, ఆ విశ్వాసంతో యేసు నామములో నువ్వు లేచి నడువు అంటే వాడు 6 ట్యూబులతోనే లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. బీహార్లో అయితే ఈ రోజుకి ఆ వ్యక్తి ఈరోజు అతనికి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత అన్ని విషయాలు ఇంకా నేర్పించినప్పుడు ఈ రోజున 6 సంఘాలకు సేవకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంఘాలు? 6 సంఘాలు. అయితే మనమందరం అయితే బియ్యాన్ని సర్ఫ్ వేసి మరి కడిగేంత జ్ఞానులం అయితే రివర్స్ అలా అంటే బాగోదని. అయితే మనం ఏం చేయగలుగుతున్నాం? ఇది ఈ పునరుద్ధాన దినాన మధ్యాహ్నం దేవుడికి మనతో వేసే ప్రశ్న. అయితే
నేను సంఘాలు కట్టేయాలని ఇంకేదో చేయాలని చెప్పట్లేదు, కానీ కనీసం దేవుడికి కలిగేటువంటి సంతోషమైనటువంటి కార్యాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఒక పాపి మారు మనసు పొందితే సంతోషం, అలాగే నా వాక్యమును విని సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే ఎక్కువైన సంతోషము లేదు అని యోహాను పత్రికలో కూడా అంటాడు కదా. ఈ రెండు విషయాల్లోనే ఆయన కలిగే సంతోషం. ఒక వ్యక్తి పాపి అయినటువంటి వ్యక్తి మారు మనసు పొందడము, ఆ మారు మనసు పొందిన వ్యక్తి మళ్ళీ ఆయన సత్యాన్ని అనుసరిస్తూ ఆయన పోలికలోనికి మార్చబడుతూ ముందుకు వెళ్ళడం, ఈ రెండిట్లో ఆయన సంతోషిస్తాడు. ఆ సంతోషంలో మనమందరము పాలిభాగస్తులము అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఏ విధం చేత ఎలాగ అవుతాం అనేటువంటిది మనం ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గర అడగాలి. అయితే సువార్త ప్రకటించడానికి ప్రత్యేకమైనటువంటి పిలుపు ఇవన్నీ అక్కర్లేదు. ప్రతి ఒక్కరు రక్షించబడిన ప్రతి ఒక్కరూ వారి జీవితంలో జరిగినటువంటి ఆ కార్యం, నేను ఇప్పుడు ఆ చావు నుండి రక్షించబడ్డాను దేవుడి చేత, అలాగే మీ అందరిలో ఒక సాక్ష్యం ఉంది కదా. లేదన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు? నాకేం లేదండి, నాకు ఇంకా ఏం సాక్ష్యం లేదు అన్న వాళ్ళు ఉంటే చేయొచ్చు. కానీ అందరికీ దేవుడు అనేక రకాలైన అద్భుతమైనటువంటి సాక్ష్యం దేవుడు పెట్టి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. దాన్ని పంచుకోవడం, దాంతోపాటు మనము ఏమి చేయగలం, పక్క వాళ్ళని అడగగలరా? చేయగానే ఇచ్చి ఆ బియ్యమును సర్వేసి కలిగినటువంటి ఆ వ్యక్తి కంటే బుద్ధిహీనుడువా బుద్ధిహీనుడు అని అడగలరా? అడుగుతారా? నన్ను కొడతారా? ఏం చెప్పేస్తున్నావు బాబు అని వద్దులే. సరే, మీరేదో బాధపడుతున్నారు. సో ఆ అజ్ఞానం అంత నిజంగా అంత అజ్ఞానులు అయితే ఎవరు ఉండరు. కానీ ఆ వ్యక్తికి దేవుడు చేసినటువంటి కార్యాలను చూసి అతనిలో కలిగిన ఆసక్తిని బట్టి అతను తాను దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు నిజంగా అద్భుతంగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. అలాగే మనము కూడా ఆయనకు కనుక అప్పచెప్పుకొని, ప్రభువా నా పట్ల నీవు కలిగిన ప్రణాళిక ఏంటి, నన్ను రక్షించుకున్నందు వలన దీని వెనకాల నీవు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో, నేను ఏ విధంగా నీ యొక్క కార్యంలో పాలిభాగస్తులను కాగలనో నాకు నేర్పించు ప్రభువా అని ఒక ప్రార్థన చేస్తూ ప్రస్తుతానికి నీ చేతిలో ఏముందో అది చేయాలి. మోషేని అడుగుతాడు కదా యేసయ్య, ఏమని అడుగుతాడు? నీ చేతిలో ఏముంది? పక్క వాళ్ళని అడగ, నీకు ఇదైతే అడగొచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు. పట్టుకోనమ్మా, నీ చేతిలో ఏముంది? తీసి చూసి ఏం లేదు అంటారా? ఆయన దగ్గర ఏమో కాదు, నా దగ్గర ఏం లేదండి బాబు. ఫోన్ ఉంది, ఫోన్ ఇదిగా స్మార్ట్ ఫోన్. అంటే ప్రస్తుతము నీవు దేవుని కొరకు ఏమి చెయ్యగలవు? ప్రార్థన చేయగలమా? సువార్త ప్రకటించగలమా? వాక్యాన్ని బోధించగలమా? లేకపోతే పాట పాడగలమా? లేకపోతే ఈ మ్యూజిక్ సిస్టమ్ ఏదో సెట్ చేయడం వచ్చా? లేకపోతే వచ్చి ప్రార్థనకు ముందు వచ్చి ఏంటివి ఈ చాపలు ఈ పట్టాలు పరచగలమా? ఊడ్చగలమా? తూడ్చగలమా? వంట చేయగలమా? ఏదో ఒకటి చేయగలిగేటువంటిది అయితే ఏదో ఒక పని అయితే అందరి చేతిలో ఉంటుంది కదా. అది నేను అడిగేది. కర్రయ్య లేదు ఇప్పుడు నాకు మొత్తం లిటరల్గా అర్థం చేసుకోకండి. సో దేవుడు ఈ దినాన మనల్ని అందరిని అడుగుతున్నాడు. ఇది వరకు కనుక ఆల్రెడీ మీరు దేవుని పరిచర్యలో దేవుని సేవకుడికి తోడుగా ఉండి నడిపిస్తున్నారంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా నేను ఆయన పనిలో నా వంతు బాధ్యత నేను చేయలేదు, ఇకనైనా నేను చేస్తాను, ఇది మొదలుకొని చేస్తాను అనేటువంటి వాళ్ళు ఉంటే ఒక తీర్మానం చేసుకునేటువంటి సమయం ఇది. ఒకవేళ ఆల్రెడీ చేస్తూ ఉంటే కనుక ఇంకా దేవుని కొరకు నమ్మకంగా ఇంకా ఎక్కువగా చేయడానికి మనము ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే ఆయన సంతోషంలో మనం పాలిభాగస్తులం కావాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనందరికీ సహకారం చేసి నడిపించును గాక. మనం ఇంకా ఏదో నేనైతే పెద్ద గొప్ప కార్యం చేస్తున్నానని నేను మీ మీద అసలు చెప్పట్లేదు. నేనేదో త్యాగం చేస్తున్నాను, నేను గొప్ప పరిచర్య చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు అనేటువంటి ధోరణిలో నేను చెప్పట్లేదు. దయచేసి అలాగా అర్థం చేసుకోకండి. నేను చెప్తున్నది ఒకటే, మనందరి కోసం, మన దేశం కొరకు, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రజలను విడిచిపెట్టి వచ్చి వాళ్ళు చనిపోతే ఈ రోజున ఈ భాగ్యం మనకు దొరికింది. నేనైతే విదేశం ఏమి వెళ్ళలే, మన దేశంలోనే నా దేశ ప్రజల కోసం వెళ్ళాను. దాని పెద్ద గొప్పతనం ఏమి లేదు, అవునా? అయితే
ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలి అని నేను చెప్పట్లేదు. సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, సంఘాలు లేని ప్రాంతాలు, సేవకులు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే మొదట మన చుట్టుపక్కల వాళ్ళ నుంచే ప్రారంభిద్దాం. ఏ విధం చేతనైనా సరే మనం చచ్చే లోపు ఒక్క ఆత్మనైనా ఆయన యొద్దకు నడిపించాలి. ఎందుకంటే ఆ ఒక ఆత్మ, ఒక పాపి మారు మనసు పొందితే దేవుని దూతలు ఎదుట ఆయన బాగా సంతోషపడతారనే వాక్యం ఉంది కనుక ఆ సంతోషంలో మనం పాలి భాగస్థులం అయితే మన బహుమానం గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనమందరం అలాగునా ఉంటున్నట్లుగా సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం.